స్త్రీలు కొంచెం ముందుకు జరగడమ్మా, కొంచెం ముందుకు జరగడం అవకాశం. మీ బైబిల్ మీ యొక్క పైన పెట్టుకోండి, స్థలం కొంచెం కుదిరే అవకాశం ఉంటుంది. కొంచెం ముందుకు జరగడం. ఈ బైబిల్ ఇట్లా పక్కన పెట్టుకోవచ్చు, బ్యాగులు పక్కన పెట్టుకోండి, దానివల్ల మీకు కొంచెం స్థలం కలిసి వస్తుంది. మంచిది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఇంకేమన్నా కావాలా? వాక్యము ప్రారంభమయ్యే ముందు ఎన్నడూ జరగకూడదని మరలే చెప్తున్నా కూడా అదే జరుగుతున్నది. పలుమార్లు మీకు చేతులెత్తి మరీ చెప్పాను, దయచేసి మీ బ్యాగుల్ని పక్కన పెట్టుకొని ఎన్నుకున్న వారు అందరికీ సమయము స్థలము దొరుకులాగిన ఈ క్రమానికి దెబ్బతినకుండా ఉండలాగా మీరు అడ్జస్ట్ అవ్వండి. అంటే కనీసం స్థలములు ఒకరికొకరు ఇచ్చుకోవడంలో కూడా దైవికమైన ప్రేమ కనపరుచుకోలేకపోతున్నాం. బాధాకరం. మీ కుడి పక్కన ఎడం పక్కన ఖచ్చితంగా కొద్ది గొప్ప స్థలం ఉంటుంది, అక్కడ మీ బ్యాగులు పెట్టుకోవచ్చు, మీ బైబిల్ పెట్టుకోవచ్చు. మీరు కూర్చొని మీ ముందు మీ బ్యాగులు, తర్వాత బైబిల్ ఇన్ని పెట్టుకున్న తర్వాత వెనకాల వచ్చే వాళ్ళకి స్థలం సరిపోదు అంటున్నా. మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పించుకోవడం కూడా పాలు తాగే పిల్లలకు చెప్పే విషయాలు చెప్తున్నట్టుగా కనబడుతూ ఉంది. మన వర్తమానంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. దేవుని యొక్క వాక్యాన్ని చాలా సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం, కానీ క్రియారూపకంగా ఇది మన కుటుంబము అనేటువంటి భావన మనలో కలగడంలే. నువ్వు కూర్చున్నప్పుడు నీ పక్కన నీ కూతురు, నీ కొడుకు, మీ ఆయన వస్తే ఎంతలా అడ్జస్ట్ అయ్యి పక్కన కూర్చోబెట్టుకుంటావు. అలాగనే అందరూ ఎందుకు చూడలేకపోతున్నాం మనము? ఎందుకంటే ఆ కుటుంబం అనే భావన మన కుటుంబానికి మట్టుకే పరిమితం అయిపోయింది, కానీ సంఘం వరకు దాన్ని తీసుకురాలేకపోతున్నారు. అలా జరగకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. చాలా మంచిది. నేరుగా మన వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాక్యం కూడానే మాట్లాడుకుందాం. చదవబడినటువంటి లేఖనాన్ని మీరు గమనిస్తే ఆది కాండము 14వ అధ్యాయాన్ని మనం గమనించాం. ఈ 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కొంతమంది రాజులు ఏకముగా కూడి వారందరూ కూడా వారి ఎదుట పెట్టబడిన ప్రతి రాజ్యం పైన కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. ఏ రాజ్యం కనబడితే ఆ రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు, గెలుస్తున్నారు కూడా. అక్కడున్న రాజుల్ని ఓడగొట్టడము, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సంపదను, అక్కడ పశు సంపదనైనను లేదా చిన్నపిల్లలైనను దాస్యత్వంలోని కంటే బానిసలుగా వాడుకోవడానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరిని, అక్కడ ధనాన్ని సమస్తాన్ని కూడా చరాస్తులు అన్నిటి ఎత్తుకెళ్ళిపోతున్నారు. స్థిరాస్తులు అంటే భూములు కనుక వాటిని కదిలించలేరు. వేటినైతే కదిలించగలుగుతారో అదిగో అలాంటి వాటన్నిటిని వారు దొంగిలిస్తూనే వాటన్నిటిని జయించుకుంటూనే ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా జయిస్తూ జయిస్తూ వెళుతున్నటువంటి సమయంలో లోతు అని ఒక నీతిమంతుడు ఉన్నాడు. లోతు నీతిమంతుడేనా? ఆమేన్. ఆ నీతిమంతుడిని కూడా అతను నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతము సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కూడా మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి రాజులు వచ్చి దానిపైన కూడా దాడి చేసి దానిని జయించి లోతు యొక్క సమస్తాన్ని కొల్లగొట్టుకుని పోయినారు. అక్కడ లోతు ఒక్కడే లేడు, అనేక మంది ప్రజలు ఉన్నారు. అయినా కూడా దేవుడు ఎంతమంది ఆస్తులు పైన ఎంతమంది నష్టపోయినా అందరి గురించి పట్టించుకోడు, కానీ తన ఎన్నికలో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటాడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవరి ఆస్తిపాస్తుల పైన పట్టించుకోలేదైనా, శ్రద్ధ తీసుకోలేదైనా. కానీ తన కుటుంబం పట్ల తను శ్రద్ధ కలిగినటువంటి తండ్రి. ఆయన ఈ విషయాన్ని, ఏది లోతు యొక్క సమస్త ఆస్తి కొట్టుకొలిపోయారు అన్న విషయాన్ని నెమ్మదిగా ఒక వ్యక్తి ద్వారా అక్కడే ఉంటున్న దగ్గరలో ఉంటున్నటువంటి అబ్రహాముకు తెలియజేశారు. అబ్రహాం ఈ మాట వినగానే, అయ్యో నిజంగానే 5 రాజుల వరకు కలిసి ఇన్ని యుద్ధాలు చేశారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని ఓడించారు, మరి వీరిని నేను జయించగలుగుతున్నా? నేను యోధుని కాదే,
నా దగ్గర కత్తులు లేవే, నేను యుద్ధాలు చేసినటువంటి అనుభవం లేదే అని ఇవేవి ఆలోచించలే. తన బంధువుకి ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఆయన వెనుకలేదు. ఎందుకంటే తను నమ్మింది తన పక్షాన దేవుడు ఉన్నాడని. ఆయనని తన తండ్రి గృహంలో నుంచి బయటకు పిలిచినటువంటి ఆ పరమ తండ్రి పైన అనుకున్న విశ్వాసం అలాంటిది. కానీ ఒకవేళ అక్కడ మరణించి ఉండుంటే గనక, వెనకల నేను నా భార్యని, నా పిల్లల్ని, నా సమస్తాన్ని వదిలేసి వస్తున్నా, అయ్యో వాళ్ళందరూ ఏమైపోతారో, వాళ్ళందరూ ఒంటరివారు అయిపోతారేమో అన్న ఆలోచన మనకు కలుగుతుంది ఈ రోజున కదా. ఎదుటివాడికి సహాయం చేసేటువంటి ప్రయత్నంలో మనం నిండా మునిగిపోతున్నాం అనుకోండి, ఎదుటివాడి కోసం మనం ఎందుకు మునిగిపోవాలి అని మనకు అనిపిస్తుంది. కరెక్టేనా? కానీ నిజమైనటువంటి అబ్రహాము సంతానము అలా ఆలోచించలేదు. ఆయన బయలుదేరినప్పుడు ఒకటే విషయాన్ని చూశాడు, నేను వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు నాకు తోడుగా ఉంటాను అన్నాడు. నేను ఎంతమందికి విరోధంగా వెళ్ళినా సరే నా పక్షమున న్యాయం ఉండగా, నా పక్షమున దేవుడు ఉండగా నేను ఖచ్చితంగా విజయాన్ని చూస్తాను నమ్మకము ఆయనలో ఉన్నది. అక్కడ ఆయన కొద్ది మందిని 308 మంది అంతేనా ఎసర్నో అతి కొద్ది మందిని మాత్రమే వేసుకొని, యుద్ధం అంటే పరిచయం లేని అనుభవం లేని కొంతమందిని పట్టుకొని ఆయన ఆ 5 రాజులు ఎవరైతే ఉన్నారో వారందరికి విరుద్ధంగా యుద్ధానికి వెళ్ళాడు. యెహోవా హస్తము ఆయన పక్షమున ఉన్నందున అబ్రహాము గెలిచెను. ఆ మాట జాగ్రత్తగా వినండి. అబ్రహాము గెలిచెనన్న మాట సాధారణమైన మాట కాదు అది. ఎందుకంటే బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఏదో ఒక విషయంలో దేవుని యొక్క పిల్లలు జయించిన తర్వాత కొన్ని అద్భుతమైన కార్యాలు చోటు చేసుకుంటాయి. మీ అందరికీ తెలిసింది, జయించబడిన తర్వాత పేరు కొత్తది వస్తుందని తెలుసు మీకు. కరెక్టేనా? జయించబడిన తర్వాత ఒక విషయాన్ని జయించిన తర్వాత కొత్త పేరు దేవుడు పెడతాడు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అది పేరుకు మాత్రమే పరిమితం కాలేదు, అక్కడితో ఆగిపోతుంది. అక్కడ జయించిన తర్వాత ఇదివరకెన్నడూ కూడా మోషే ధర్మశాస్త్రంలో కానీ మరి ఎక్కడా కనబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర, ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి కళ్ళెదురు కనబడ్డాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన ప్రత్యక్షమవ్వడమే ఆశ్చర్యం. అంటే ఆ ప్రత్యక్షమైనటువంటి ఆయనను చూసి ఈయన ఏ ప్రశ్న అడగకపోవడం పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు ఈ రోజున నీ ఎదుటిగా ఒక వెలుగు కనబడి నేను యేసుని అంటే నమ్మేస్తావు. ఎందుకంటే యేసుని గురించి నువ్వు చాలాసార్లు విని ఉన్నావు కాబట్టి. ఇక్కడ నిరంతరము యాజకుడిగా ఉంటున్నటువంటి మెల్కీసెదెక్ అనేటువంటి ఒక ఆయన ఎదురుగా నిలబడ్డాడు. అక్కడ ఎదురుగా నిలబడుతుంటే ఈ గురించి ఎప్పుడు వినలేదే, నన్ను నడిపించినటువంటి ఆ స్వరం నిన్ను గురించి ఏం మాట్లాడలేదే, నీ పాత్రేమి, నువ్వు యాజకుడివా, దేనికి యాజకుడివి, ఏ మందిరంలో? అసలు చెప్పాలంటే అప్పటికి ఇంకా యాజకత్వము ప్రారంభమే అవ్వలేదు. అసలు యాజకత్వం అనేటువంటి మాట కూడా అబ్రహాముకి నూతనమైనటువంటిది. ఆ వ్యక్తి నూతనమైనటువంటి వాడు. ఇన్ని ప్రశ్నలు తలెత్తుతుండగా అబ్రహాం ఒక్క మాట మాట్లాడలే. ఈయన గెలిచినటువంటి ఆనందంలో వచ్చాడు. ఎదురుగా వచ్చినటువంటి మెల్కీసెదెక్ని కలిసి ఆయన గెలిచావు కనుక నీకిప్పుడు రొట్టెను ద్రాక్షారసమును ఇస్తున్నానని చెప్పి అందించాడు. ఆయన తీసుకున్నాడు. ఈయన సంపాదించుకున్న దానిలో నుంచి 10వ వంతు ఆయనకు చెల్లించాడు. అంతేనా? కొల్లగొట్టబడిన దాన్ని జయించిన దాంట్లో నుంచి కూడా దశమాన్ని ఆయనకు చెల్లించాడు. అంతేనా? ఈయన పాత్ర అక్కడికే ముగియబడ్డది. ఆయన పాత్ర అక్కడికే ముగియబడ్డది. ఆయనను గురించి మళ్ళీ పాత నిబంధనలో ఎక్కడైనా వెతికితే దొరుకుతుందా అని చూశారనుకోండి, ఇంకెక్కడ కనపడదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం అక్కడ కనబడతా ఉంది. మెల్కీసెదెకు ఈయన ఇప్పుడు ఏమనాలి? మెల్కీసెదెకుని దేవుడు అందామా?
పోనీ మెల్కీసెదెకుని కేవలం మానవుడు అందామా? మెల్కీసెదెకుని గురించిన వివరణను మీరు చూస్తే కనుక అక్కడ అంటాడు చూడండి ఒకసారి 18వ వచనంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికే యాజకుడు అనగానే ఈయన దేవుడు ఎలాగవుతాడు? కరెక్టేనా? అంటే ఎవరైతే దేవుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నరికి చూసే వాళ్ళందరికీ ఇవి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. దేవుడు ముగ్గురుగాను, నలుగురుగాను, ఐదుగురుగాను అనే రకరకాలుగా నమ్మే విశ్వాసులకు ఈ మాటలు ఎలా కనబడతాయంటే, అక్కడ దేవుడు కనబడుతున్నాడు, ఆయనకి యాజకుడు కనబడుతున్నాడు అంటే ఈయన దేవుడు కాదు, ఈయన యాజకుడు అయి ఉండాలా, అంతేనా? కానీ ఈయనను గురించి మనందరికీ తెలిసినటువంటి హెబ్రీ పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్నటువంటి అబ్రహాంని ఒక ఆయన కలుసుకున్నాడు. ఆయన ఎవరు? ఆశీర్వదించెను. ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను, ఎవరికైతే అబ్రహాము అన్నింటిలో కూడా 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయన కొద్దిపాటి కాలానికి, ఒక తాత్కాలిక సమయానికి యాజకుడిగా లేడు, నిరంతరము యాజకుడిగా ఉన్నాడంట. నిరంతరము యాజకుడిగా ఉండాలంటే ఆయన నిరంతరము జీవించేవాడై ఉండాలా? కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి నిరంతరము నిలుచుచున్నాడు అంటే నిరంతరము జీవించేవాడని అర్థము. నిరంతరము యాజకుడిగా అంటే నిరంతరము నిత్యము మరణం అనేటువంటిది లేకుండా నిలబడుతున్నాడని అర్థం. అక్కడ తర్వాత చూడనా, అతని పేరుకు మొదట నీతికి రాజనియు, ఆయన పేరుకి మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును. అతడికి తండ్రి లేడా? తండ్రి లేకుండా పుట్టింది మనందరికి తెలిసింది యేసుప్రభు ఒక్కడే. ఆమేన్. ఎందుకంటే ఆయన యొక్క తండ్రి పరిశుద్ధాత్ముడే. యోసేపు ఆయన తండ్రి కాదు. యోసేపు తండ్రి అని పిలువబడి ఆయన బాల్య దశలో ఆయన యొక్క యోగ్యక్షేమాలను గురించి బాధ్యత కలిగినోడే కానీ యోసేపు తండ్రిగా ఎంచబడ్డానికి వీల్లేదు. మరి యోసేపును తండ్రిగా ఎంచట్లేదంటే మరి మరియమ్మని ఏమనాలి? అయ్యా, ఆమె మరియమ్మ గారిని మనం ఇప్పుడు తల్లి అనకూడదా? మరియమ్మ గారు యేసు ప్రభువుకి తల్లా కాదా? అవునా కాదు చెప్పండి నాకు. అవును కాదు రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. మీకు అర్థం కాలేదు అంతేనా? అంటే దాని అర్థము అక్కడ ఒక షరత్ ఉన్నది. ఏంటయ్యా ఆ షరత్ అంటే, గర్భరీత్యా వచ్చింది ఆమెలో నుంచే కానీ ఆమెకు ఆ మాతృత్వపు హక్కు ఆమెకు అందించడం జరగల. ఆయన అంటాడు సిలువలో ఉన్నప్పుడు కూడా, అమ్మ నా గురించి ఎలా దుఃఖపడుతున్నావు, నీ పిల్లల గురించి దుఃఖపడు. ఆయన కానాను విందులో కూడా నీళ్ళను ద్రాక్షరకంగా మారుస్తున్నప్పుడు కూడా ఆయన వచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మాట అంటది, ఏమని? ద్రాక్షరసం అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అప్పుడు ఆయన ఏమంటాడు? అమ్మ. అమ్మ అంటే తెలుగులో మీకు అట్లా కనబడుతుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది అక్కడ? మదర్ అని ఉండదు, ఉమెన్. ఏముంటుంది అక్కడ? ఓ స్త్రీ, నాతో నీకేం పని రా తల్లి, నేను ఆ తండ్రి పని చేయడానికి వచ్చా, నువ్వు పదే పదే ఈ స్టోర్గే ప్రేమలు నా పైన రుద్దకు. ఏంటది? ఈ స్టోర్గే ప్రేమల్ని, స్టోర్గే ప్రేమ అంటే కుటుంబపరమైన ప్రేమల్ని, ఈ కుటుంబమైన ప్రేమలు నా పైన రుద్దకు. నేను ఇక్కడ నిలబడి ఉన్నది నా తండ్రి చిత్తం చేయడానికి. ఆమేన్ అంటూ ఆయన తన యొక్క మాతృత్వపు హక్కును కూడా ఆమెను పక్కకి చెప్పేశాడు. ఆయన సంపూర్ణంగా జన్మించింది కేవలం పరిశుద్ధాత్ముడి వలన మాత్రమే. అదే కోవలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెల్కీసెదెకును గురించి మాట్లాడుతూ ఆయనకు తండ్రి లేడు, తర్వాత
తల్లి లేని వాడును. తల్లి తండ్రి లేకుండా ఒకరు జన్మించగలుగుతారా? అయితే ఇది ఖచ్చితంగా అద్భుతమైన సృష్టి అయి ఉండాలా. తల్లి తండ్రి లేకుండా జన్మించడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అదేదో అద్భుతమైనటువంటి సృష్టి అయి ఉండాలి. అది తల్లి లేకుండా తండ్రి లేకుండా సృష్టి జరుగుతుందా? దేహ సంబంధంగా ఒక వ్యక్తి నేరుగా మన ఎదురు కనబడే వాళ్ళు కూడా నిజంగానే తల్లిదండ్రులు లేకుండా జన్మించబడతారా? మీరు జన్మించారా? తల్లిదండ్రులు లేకుండా మీరు జన్మించగలిగారా? అవునని చెప్పండి అయ్యా. సరే, ఈ మెసేజ్ అంతంలో మీతో అనిపిస్తా. అదే మన లక్ష్యం. నా మాట వింటున్నారా? మీరు మీ భౌతికమైన జన్మను చూస్తున్నారు, నేను దాన్ని చూడట్లే. తల్లి తండ్రి లేకుండా జన్మించేటువంటి ఒక దేహాన్ని చూస్తున్నాను నేను. ఆమేన్. తర్వాత మరి కొంచెం ముందుకు రండి. వంశావళి లేదా? వంశావళి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇదిగో పలానా ఆయనకి ఇంకొక ఆయన పుట్టాడు, ఆయనకి మరి ఒకరు, ఆయనకి మరి ఒకరు, ఆయనకి మరి ఒకరు అని ఒక క్రమాన్ని కలపడినప్పుడు ఆ వంశావళి మనకు కనబడతా ఉంటుంది. అంటే ఈయనకు వంశావళి లేదా? వంశావళి లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందేమో తల్లి లేదు తండ్రి లేదు. వంశావళి కూడా లేదంటే ఈయనకు ముందు ఎవడు లేడు, ఈయన తర్వాత ఎవడు లేడు అని అర్థం. ఇప్పుడు నా తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారనుకోండి, ఇది నా వంశము. చిన్న వంశమైనా వంశమే. కానీ వంశావళి లేదు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈయనకు ముందెవడు లేడు, ఈయన తర్వాత ఎవడు రాబోడు. అక్కడ ఒక్కటే, ఆ ఒక్కడే ఉన్న చోటే అది ఆ వంశం అక్కడ ఏంటి, అంతేగా. ఆయన లాంటి వారు ముందు లేరు, ఆయన లాంటి వారు తర్వాత లేరు. అందుకే ఆయనకు వంశావళి లేదు. తర్వాత జీవిత కాలమునకు ఆది అయినను, జీవిత కాలమునకు ఆది అయినను ప్రారంభమైనను, జీవమునకు అంతమైనను లేనివాడై, జీవమునకు అంతమైనను లేనివాడయుండి. అయ్యో, నా మాట జాగ్రత్త వినండి. ఆది అంతము అనగానే మీకు ఏమర్థం కావాలో తెలుసా? ఇది కాలము అనే పరిమాణాన్ని సూచించే మాటలు ఇవి. ఎందుకంటే కాలము అనే పరిమాణంలోనే ప్రారంభము ముగింపులు ఉంటాయి. వేర్ దెర్ ఈజ్ నో టైమ్, దెర్ ఈజ్ నో స్టార్టింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. అంటే ఈయన ఎక్కడి వాడంటే ఎక్కడో మనం నివసిస్తున్నటువంటి ఈ కాలం అనే పరిమాణంలో మనం నివసిస్తున్నాం కదా. ఈ పరిమాణానికి సంబంధించిన వాడు కాకుండా ఈ కాలం అనే పరిమాణానికి బయట నుంచి వచ్చిన వాడే ఉండాలా. అంతేనా? ఆమేన్. కాలం అనే పరిమాణంలోకి బయట నుంచి వచ్చిన వాడై ఉండాలా. తర్వాత దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అయ్యో, అది లేదన్నాడు, అంతం లేదన్నాడు. కానీ దేవునికి కుమారుడు అనగానే ఎక్కడో ఒక చోట దీనికి ఆరంభం అంటుండాల. ఇస్తాను, నీవు కుమారుడు కుమార్తె ఫలము అనగానే ప్రారంభ దశ నుంచి మనం పలికిన మాట నెరవేర్పు జరగడానికి ఎంతో కొంత ప్రారంభము ఆది అనేది ఉంటుంది. అక్కడ ఆది అనేది ఉండే చోటే ప్రారంభము కుమారుడు కుమార్తె అనే పేర్లు వస్తాయి. కరెక్టేనా? కానీ ఆయన ఏమంటాడే, ఆయన దేవుని కుమారుడు పోలి ఉన్నాడు. దేవుడి కుమారుడా దేవుని కుమారుడు పోలి ఉన్నాడా? అయ్యా, రెండుకి వ్యత్యాసం తెలుసా? నువ్వు సింహం అనడానికి నువ్వు సింహం లాగున్నవడానికి వ్యత్యాసం ఉంది. ఈ మాట సంతోషంగా ఉంటుంది. అదే దాని డాగ్తోనో పిగ్తోనో పోలిస్తే విచిత్రంగా ఉంటుంది. కరెక్టేనా? నువ్వు సింహము అనడానికి సింహము వలె ఉన్నావు అనడానికి వ్యత్యాసం ఉంది అక్కడ. ఇక్కడ కూడా అబ్రహాము ఎదురుగా నిలబడినటువంటి మెల్కీసెదెకుని గురించి మాట్లాడుతూ ఏ మానవుడు కూడా వర్ణించలేని, ఏ ఒక్కరికి తగినటువంటి, అంటే ఎవరికి కూడా అది అలాంటి మాటలకు అర్హత లేని మాటలు, అది కేవలం ఆయన ఒక్కడికి మాత్రమే చెల్లుబాటు అయ్యే మాటలు అవి అంటూ, ఈయనకు తల్లి లేడయ్యా, తండ్రి లేడయ్యా, ఈయనకు వంశావళి లేదు, ఈయనకి ముందు ఎవడు లేడు, ఈయన తర్వాత ఎవడు లేడు, ఈయనకు ఆదియు లేదు, ఈయనకు అంతము లేదు, ఈయన దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఇతడు ఎంత ఘనుడంటే మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన
మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాపేక్షమై ఉన్నది. అంటే జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఉన్నటువంటి సమయంలో గోత్రాలే లేవు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఈ యాకోబు 12 మంది గోత్రికులు కన్నాడు. ఆ 12 మంది గోత్రికుల్లో లేవీయులు అనబడిన వారు మాత్రమే మిగిలినటువంటి సమాజం అంతటి దగ్గర నుంచి దశమ భాగాలు తీసుకోవాలి, కానుకల్ని తీసుకోవాలి. కానీ అసలు యాజకత్వపు నియమాలు, దశమ భాగము దాని నియమాలు, కానుకలు మొక్కుబడులు వాటి నియమాలు, ఇవి ఏవి ప్రవేశపెట్టక మునిపే వారందరూ నడుములో ఉండగానే, ఎవరి అబ్రహాము యొక్క నడుములో ఉండగానే యాజకత్వం ఏది భూలోక సంబంధమైన యాజకత్వము కాకుండా పరలోక సంబంధమైనటువంటి యాజకత్వం యొక్క క్రమానికి దశమని చెల్లించారు. మీరందరూ కూడా దశమ భాగాలు చెల్లిస్తారు. దేనికి? దేనికి చెల్లిస్తారు దశమ భాగాలు మీరు? అయ్యో అదేందయ్యా, ఇంత బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు మీరు. ఆజ్ఞ కాబట్టి ఒకటి, ఇంకా అయ్యో అంటే తెలియకుండానే ఇస్తున్నారా? ఈ దశమ భాగాలు ఎందుకు చెల్లిస్తామయ్యా మనము? ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళారు, మీ వాహనాన్ని పార్క్ చేశారు, అడి కొంత డబ్బు చెల్లించాలా, ఎందుకంటే వాడు ఆ వాహనాన్ని కాపాడాడు కాబట్టి. ఎస్ ఆర్ నో? అదే రీతిగా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన దాంట్లో నుంచి మరలా కృతజ్ఞతగా ఆజ్ఞ నెరవేర్పు ఆయనకు మళ్ళా చెల్లించాలా, అంతేనా? కానీ ఇప్పుడు మీరు చెల్లిస్తున్నటువంటిది భౌతిక రూపంలో మన కంటికి కనబడుతున్నప్పటికీ కూడా అది ఆత్మీయ రూపంలో, ది ఎటర్నల్ రివార్డ్స్ రూపంలో, పరలోకంలో చిమ్మెటైన తుప్పైన పట్టని ధనంగా అది మార్చబడుతుంది. కరెక్టేనా? అది ఈ యాజకత్వంలో ఇచ్చేది ఆ యాజకత్వంలోకి కన్వర్ట్ అవుతుంది. కానీ అబ్రహాంకి ఎంత ధన్యత చూడండి. ఆయన ధన్యత ఎంత గొప్పదంటే ఆయన నేరుగా చిమ్మెటైనను తుప్పైనను పట్టకుండా దశమ భాగాలు కలెక్ట్ చేసేదానికి డైరెక్ట్ దశమభాగం చెల్లించిండు ఆయన. కరెక్టేనా? అంటే ఏకంగా డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిండు. మనం క్యాషియర్ దగ్గర ఇస్తున్నాం, కానీ ఆయన ఏకంగా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసిండు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మెల్కీసెదెకుగా అబ్రహాము ఎదుటగా ప్రత్యక్షమవుతున్నటువంటి, అబ్రహాము ఎదుటగా కనబడుతున్నటువంటి ఈ మెల్కీసెదెకును గురించి కొంత లోతుల్లోకి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నా మాట జాగ్రత్తగా వినండి. కొంచెం లోతుల్లోకి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్లో దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నటువంటి విధానాలలో ఇది చాలా ప్రత్యేకమైన విధానం. ఇది దేవుడు అనేక రూపాల్లో తన శక్తిని, తన మహిమను, తన వైభవాన్ని బయలుపరుచుకుంటున్న మనుషుల ఎదుట. కానీ ఇది మరీ ప్రత్యేకమైనటువంటిది. అందుకే నేను ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము థియోఫనీ. అయ్యా, థియోఫనీ అనేటువంటి ఒక అంశాన్ని కొద్ది నిమిషాలు మనం గమనించి ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను థియోఫనీ అనగానే ఆ పదము తెలుగులోంచి వచ్చింది కాదు, ఇంగ్లీష్లోంచి వచ్చింది కాదు, అది గ్రీక్ పదం. ఆ గ్రీక్ పదానికి సరి అయిన అర్థం ఏంటంటే గాడ్ అపియరెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షమగుట, లేకపోతే దేవుడి దర్శనము అని అర్థము. దేవుడు తన్ను తాను కనపరుచుకోవడం అని అర్థము. ఎరా ఎందుకు మలిపేలేదురా పిల్లలు? వాటర్ వేయండి మెల్లగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బైబిల్లో ఒక్కొక్క పరిశుద్ధుడి దగ్గర ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. కానీ అబ్రహాము దగ్గర బయలుపరుచుకునే విధానాన్ని చూస్తుంటే బహు విచిత్రమైనది. ఎందుకంటే మీరు మోషే దగ్గర చూడండి. మోషే దగ్గర చూస్తున్నప్పుడు నువ్వేడ చేస్తావు, నీ చేయి బాలే రారా
మీరు మోషే దగ్గర గమనించారనుకోండి, మోషేకి ఎలా కనబడ్డాడు? ఆయన ఒక మండుచున్న అగ్ని రూపంలో కనబడుతున్నాడు. ఎస్ఆర్నో? అగ్నిస్తంభ రూపంలో కనబడ్డాడు, మేఘస్తంభ రూపంలో కనబడ్డాడు. కరెక్టేనా? బైబిల్లో ఆయన, నేను చెప్పేది ప్రాముఖ్యంగా పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనకు వద్దాం. అక్కడ పాత నిబంధనలో నేరుగా ఒక వ్యక్తి యొక్క రూపంలో దేవుడే దిగి వచ్చి దర్శన రూపంలో కనబడినటువంటి సందర్భాలు గమనించండి. ఒకటి అబ్రహాం కనబడిను, 2 యాకోబు కనబడిను. కరెక్టేనా అయ్యా? సరిగానే ఉందా? పట్టుకోగలుగుతున్నారుగా? ఒకటి అబ్రహాం కనబడ్డాడు. మోషే అడిగాడు అప్పటికే, ప్రభు నీ మొహం చూపించు ప్రభు. లే నువ్వు చూడలేవు, నేను నిన్ను బండ సందులో దాచిపెడతా, పార్శ్వాన్ని చూద్దులే. కానీ చాలు వెళ్ళిపో. కానీ అక్కడ అబ్రహాము దగ్గర తను తాను కనపరుచుకున్న విధానము, యాకోబు దగ్గర తను తాను కనపరుచుకున్న విధానము బహు వ్యత్యాసమైనటువంటిది. అది ఈ రోజున నువ్వు నేను చూడగలిగేది కాదు, అది చాలా వ్యత్యాసమైంది. అక్కడ దాన్నే ఆయన ఏమంటాడంటే గమనించండి. ఇప్పుడు దేవుడు మనందరికీ తెలుసు, ఆది కాండం మీరు మొదటి నుంచి చదువుతుంటే కనుక ఆది యందు భూమి ఆకాశాన్ని దేవుడు సృజించెను. ఆ తర్వాత భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మీరు ఒక్కసారి దేవుడు తను తాను బహిర్గతం చేసుకుంటున్న విధానాన్ని చూడాలా. దీంట్లోనే మనకు అనేకమైన విషయాలకు సమాధానాలు దొరుకుతాయి. ఎందుకైనా విగ్రహారాధన ఎందుకు ఎంకరేజ్ చేయడం, ఎందుకు మనం కొన్ని విగ్రహాలను పెట్టి వాటికి మొక్కకుండా, ఫోటోలను పెట్టి వాటిని మొక్కకుండా ఎందుకు నిలబడుతున్నామో అనేకమైన విషయాలకు అక్కడే సమాధానం ఉంటుంది. అక్కడ మొట్టమొదటిగా దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. అంతేనా? ఆమేన్. ఆత్మస్వరూపి అయి ఉన్నవాడికి ఏ ఆకారము ఉండదు. ఆయనకి ఇదిగో ఒక ఆకారంలో నేను పెడదాము అనడానికి కూడా వీలు లేనటువంటిది. ఆయన ఆత్మస్వరూపి కనుకే ఇజ్రాయేలులకు ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంతేకాకుండా మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. అది భూమి అందే కానీ, ఆకాశం అందే కానీ, నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, ఏ రూపానికి మీరు సాగిలపడొద్దు అంటాడు ఆయన. సాగిలపడొద్దు అని చెప్పడం గల కారణం ఏంటంటే, నేను ఆత్మలో ఉన్నాను, నాకు నువ్వు ఏ రూపాన్ని చక్కగలుగుతావు? చక్కలేవు. కానీ దేవుడి యొక్క పరమ చిత్తం ఏంటంటే, అయ్యా నా మాట దగ్గరుండి, ఈ ఆత్మ అనేటువంటి ఇది ఏ ఉద్దేశం అంటే, దీనిని గురించే మోషేతో ఒక మాట మాట్లాడతాడు. ఎక్సోడస్ నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం, కొంచెం వేగవంతంగా. నిర్గమకాండము 33వ అధ్యాయము. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. అసలు ఒక్క నరుడైనా సరే నన్ను చూసి బ్రతకలేడు. కానీ మోషే కంటే ముందు అబ్రహాం ఉన్నాడుగా, అబ్రహాంకి దేవుడు కనపరుచుకున్నాడుగా. 80,000 గుడారం దగ్గర బయట కూర్చున్నప్పుడు 3 నడుచుకుంటూ వచ్చారు. 3లో 2 దేవదూతలు సొదొమ గొమొర్రాకి వెళ్తే ఒక ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆయన దేవుడై ఉండి అక్కడే కూర్చుని ఉన్నాడు. అబ్రహాంతో ముచ్చటించాడు ఆయన. మెల్కీసెదెకుగా ఇది రాజులందరినీ సంహారం చేసి జయించి వచ్చుచున్న వాడిని ఎదుర్కోవడానికి మళ్ళీ దేవుడు అబ్రహాం ఎదుట కనబడ్డాడు. అది అందరికీ కనబడుతూనే అబ్రహాంకి పలుమార్లు తను తాను చూపించుకుంటూనే మోషే దగ్గరకు వచ్చేసరికి మోషేతో అంటాడు, ఏమని? మోషే, నా ముఖాన్ని చూడలేవయ్యా, చూసి ఏ నరుడు కూడా జీవించలేడు, బ్రతకలేడు. ఎందుకంటే గమనించండి, ఈ ఆత్మ అనేటువంటి ఈ రూపంలో ఉన్నంత మట్టు వరకు కూడా దేవుణ్ణి చూడడం అనేటువంటిది అసాధ్యము, అసంభవము. చూస్తే చచ్చిపోతారు కూడా. అందుకే యెషయా గ్రంథంలో కూడా దేవదూతల యొక్క వివరణ చూస్తున్నప్పుడు వారు రెక్కలతో తమ ముఖాలు కప్పుకున్నట్టుగా చూస్తాము. సార్ ఎందుకు ముఖాలు కప్పుకుంటాయంటే చూడలేవు, చూస్తే అవి కూడా బ్రతకలేవు. కానీ బ్రదర్, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు చూసారా? మరి ప్రకటన గ్రంథము 20-21 అధ్యాయాలలో
ఎంతమంది ధన్యులు ఉంటారో వారందరూ కూడా ఒక రోజున ఆయన యొక్క ముఖ దర్శనమును చేస్తారు. అంటే అది ఈ రూపంలో అయి ఉండకూడదు మరి. ఎందుకంటే దేవుడు లేఖనం ఎన్నటికీ కూడా పొరపాటుగా మాట్లాడదు. లేఖనంలో ఒక్క అక్షరం అటు ఇటుగా ఎటు తప్పిపోదు. కానీ అది మరలా చూస్తారు అంటుంది, మరొక చోట చూస్తే ఎవడు కూడా బ్రతకలేడు అంటుంది. ఆమేన్. దేవుని యొక్క అసలైన ప్రణాళిక ఏంటంటే ఏ నరుడు చూడలేకుండా ఆయన యొక్క ఆకారాన్ని మనుషులందరూ చూడగలిగేటువంటి ఫ్లెష్ అంటే శరీరము, శరీరం అనేటువంటి ఒక ఆకారంలోనికి తను తాను మలుచుకోవాలన్నదే తన యొక్క చిత్తము, తన ప్రణాళిక. గాడ్ ఈజ్ అబోవ్ అస్, అక్కడి నుంచి గాడ్ ఈజ్ అమాంగ్ అస్, అక్కడి నుంచి గాడ్ ఇన్ అస్. అంటే దేవుడు ఉన్నతమై పైనున్నవాడు, ఆ తర్వాత దేవుడు మన మధ్యలో ఉన్నవాడు, ఆ తర్వాత దేవుడు మనలో ఉన్నవాడు. బైబిల్ అంతా ఈ 3 మాటల్లో కనబడుతుంది మీకు. ఎవడు చేరుకోలేకుండా ఉన్న పైనున్న దేవుడు మన మధ్యలోనికి వచ్చి, మన మధ్యలోనికి రావడానికి కూడా పాత నిబంధనలో ఒక భౌతిక సంబంధాల గుడారాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా ఆ తర్వాత మనలోనికి వచ్చేటువంటి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎల్లవేళలా తాను ఒక మనుషులందరూ తను చేరుకోగలిగేటువంటి ఒక రూపంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. కానీ అలాగూ రావడానికి ముందు ఆ ప్రాసెస్ని గమనించాలా, ఆ ప్రక్రియ గమనించాలా. ఆ ప్రక్రియలోనే దేవుడు తను బయలుపరుచుకుంటున్న విషయాలు దాచిపెట్టబడ్డాయి. నా మాట వినండి. మీరు ఈ యోహాను సువార్తలో మొట్టమొదటి వచనంలో మీరు చూస్తారు ఒక మాట, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము అంటే ఏంటిది? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము అంటే ఎక్కడో వాక్యం వచ్చింది, ఎక్కడో వాక్యం వచ్చింది. ఈ వాక్యము దేవుని యొద్ద ఉంది కదా. ఆ వాక్యమే దేవుడై ఉండేను, సమస్తము ఆయన మూలంగానే కలిగేను. కరెక్టేనా? కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అది వాక్యముగా ఉండడానికంటే మునుపు, వాక్యంగా బహిర్గతం అవ్వడానికంటే మునుపు అది దేవుడి యొక్క థాట్ అంటే ఆలోచన. ఈ ఆలోచనే అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. నా మనసులో ఒక ఆలోచన ఉన్నది, అది ఇప్పుడు ఆలోచన స్థాయిలోనే ఉన్నది. అది ఇప్పుడు మాట రూపంలోనికి రావాలనుకోండి. ఇప్పుడు నా మనసులో ఉన్న మాటని, నా మనసులో ఉన్న ఆలోచనని ఇప్పుడు వాక్కు రూపంలో బయటకు పెడుతున్నా. ఏమని? సరిగ్గా వినండి. మాట వింటున్నారా? సరిగ్గా వినండి అనేటువంటి నా మాట అది నా నోట నుంచి వాక్కుగా మాటగా రావడానికంటే మునుపు అది నాలో ఒక ఆలోచనగా ఉన్నది. అంతేనా? అంటే ద వర్డ్ విచ్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ అ థాట్. నా మాట వినండి, నేను గడియ వర్తమానమే చెప్తున్నా. వాక్యము బయలుపరచబడక మునుపు అది ఒక ఆలోచన. నా మాట వింటున్నారా? ఈ ఆలోచనలోనే దేవుడు సమస్తాన్ని చూశాడు. కాలం అనే పరిమాణాన్ని చూశాడు, ఆ కాలం అనే పరిమాణం యొక్క అంతాన్ని కూడా చూశాడు. ఆదిలోనే అంతాన్ని చూడగలిగే దేవుడు ఆయన. దీనిని గురించి ఎఫెసీ పత్రికలో రాస్తారు చూడండి. ఈ థాట్ను గురించి, నా మాట జాగ్రత్త వినండి, ఈ థాట్ను గురించి మాట్లాడతాడు ఎఫెసీలో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎక్కడగా ఇది ఆయన మనకి ఏం చేశాడంట? ఆశీర్వాదాలు ఇచ్చాడా? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎట్లా? ఎలా? ఆ మార్గాన్ని చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని
నిర్ణయించుకున్నా. జాగ్రత్త, ఈ మాట జాగ్రత్త. ముందుగా ఆయన నిర్ణయం చేసుకున్నాడంట. ఏమని నిర్ణయం చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడో చూద్దాం. కానీ నిర్ణయించుకొని తదుపరి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మాట వినండి, జగత్తుకు పునాది ఎప్పుడు పడింది? ఆయన వాక్యం అనేటువంటి యోహాను మొదటి పత్రికలో, సువార్తలో మొదటి వాక్యమయ్యా, మొదటి అధ్యాయంలో ఏముంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదు. సృష్టి కలుగుటకు, సృష్టికి పునాది వేయబడుటకు, జగత్తు మొత్తానికి పునాది వేయబడుటకు ఆయన ఇదిగో ఈ ఆత్మరూపంలో ఉన్నప్పుడు సృష్టి చేయలే. ఎందుకంటే కొంతమంది చెప్తారు ఏమని, దేవుడు మొట్టగా ఆత్మగా ఉన్నప్పుడు సృష్టి చేశాడు, అందుకే అది ఆత్మరూపంలోనే ఉంది వంగడింకరగా. తర్వాత ఆయన దేహ రూపంలోకి వచ్చేప్పుడు అది మంచి చక్కగా చేశాడు. ఇవన్నీ చెల్లుబాటు కావు, లేఖనాల దగ్గర తడిపోతాయి. ఆయన ఏమంటాడంటే, ఆయన సృష్టి చేసింది ఎక్కడ అంటే ఇదిగో ఈ వాక్యమును, ఈ తర్వాత మధ్యలో ఇంకొకటి వస్తుంది. దీనికి మధ్యలో ఇగో ఈ రెండింటి మధ్యలోనే ఆయన సృష్టి చేశాడు. జగత్తు పునాది వేయబడిందే ఆయన వాక్యంగా తాను రూపాన్ని మార్చుకున్నప్పుడే. కానీ ఆ వాక్యముగా తన రూపాన్ని మార్చుకోవడానికంటే మునిపే, జగత్తుకు పునాదులు కూడా పడక మునిపే ఆయన కొంతమందిని ఆశీర్వదించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడిన తర్వాత, మనుషులు సృష్టి చేయబడిన తర్వాత, నీవు నేను జన్మించబడిన తర్వాత నీ యొక్క మంచి క్రియలను చూసి అబ్బాబ్బా ఈ లోకంలో వాళ్ళు చాలా మంది కంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడే అని అప్పుడు అనుకున్నది కాదు ఎన్నిక. ఆయన అసలు నిర్మాణము, జగత్తు యొక్క నిర్మాణము జరగడానికంటే మునుపే తను మాట, నా మాట జాగ్రత్త వినండి, వెలుగు కలుగునుగాక అని ఈ మాట కూడా పలకడానికంటే మునిపే, శూన్యంలో భూమిని వేలాడదీయడానికంటే మునిపే ఆయన తన ఆలోచనల్లో నిన్ను నన్ను చూశాడు. ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు ఏమని, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె పలానా ప్రాంతంలో పలానా జన్మించాలా, పలానా శోధనలు ఎదుర్కోవాలా, పలానా రీతిగా జయించాలా, పలానా రీతిగా నా దగ్గరికి రావాలా, నా ఎదుట ఒక రోజున తను నిలబడాలా. ఇవన్నీ ఆలోచనలు. ఇది ఎలాంటిదంటే, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు అయ్యా బ్లూ ప్రింట్ ఉంటుందా? ఎస్ సార్ నో? బ్లూ ప్రింట్లోనే ఇంజనీర్ మొత్తం అని రాసేస్తాడు. దాంట్లో పిల్లర్ ఎంత, దాని సలాకి ఎంత, దానికి ఎంత మెటీరియల్ పడుతుంది, అంతా కూడా అక్కడే ఉంటాయి అన్నీ. అది పదార్థ రూపంలో నిజ స్వరూపంలోనికి రావడానికంటే మునిపే ఆలోచనలు ఆ పేపర్లో పడ్డాయి అక్కడ. కరెక్టేనా? నిజస్వరూపంలో ఇగో కిచెన్ ఇంతే ఉండాలా, హాల్ ఇంతే ఉండాలా, కరెక్టేనా, ఈ కిటికీ ఇంతే ఉండాలా అని నీవు రియాలిటీలో నిర్ణయం తీసుకోవు. నువ్వు ముందుగానే ఆ బ్లూ ప్రింట్లోనే నిర్ణయం తీసుకొని దాన్నే ఉన్నది ఉన్నట్టుగా చేస్తావు. దేవుడు కూడా ఆయన సృష్టిని చేసిన విధానము, సృష్టిలో నిన్ను చేసిన విధానం కూడా అలాంటిదే. ఆయన అట్లా చేస్తూ ముందుగా నిర్ణయించుకున్నాడు, నేను ఇతను ఎన్నుకున్నా, ఇతడు జయిస్తాడు, జయించువాడుగా నేను చేసుకుంటా. ఆయన పెట్టుకున్న ఆ బ్లూ ప్రింటే ఆ ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే వెలుగు కలుగునుగాక. ఆయన ఆలోచన కలగగానే, ఆయన ఆలోచన కానీ జలములు వేరగునుగాక. ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికే ఆ ఆలోచన. ఆ ఆలోచనలు నీవు నేనున్నాము, నీ బాప్తిసం నా బాప్తిసం ఉన్నది, నీ యొక్క విజయం నా విజయం ఉన్నది, నీ ఎత్తబాటు నా ఎత్తబాటు ఉన్నది, మనమందరము ఆయన కుమారులుగా పిలవబడు అక్కడే ఉన్నది. ఎందుకు బ్రదర్ ఈ లోకంలో ఇంతమంది ఉంటే నేను ఖచ్చితంగా నేనే క్రైస్తవునైనా? నేను నా స్నేహితులు చాలా మంది మేము కాలేజీలో చదువుకున్నాం, కానీ ఎవడు కూడా దేవుడు అంటే ఇంత నాలాగా ఆసక్తి చూపలేకపోతే ఎందుకయ్యా, నువ్వు సత్తపూసవని, ఎన్నదే నువ్వు మంచి శుద్ధ పూసవని కాదు నాయన. ఇది నీ మంచో నా మంచో కాదు, ఆయన దయా సంకల్పం చొప్పున ఎన్నిక, క్రియల వల్ల కలిగేది కాదు ఇది. ఆ ఆలోచనలో ఆ ఎన్నికలో నువ్వు ఉన్నావు అక్కడ. కనుకే ఆయన నిన్ను నేడు ఇప్పటికీ నిలబెట్టాడు. ఆయన
ఈ రోజున ఆయన మాటలు వింటున్నామంటే నేడు ఇంకా మన ఎదురుగా పెట్టబడుతున్న అనేకమైన శోధనలకు మనము అటు ఇటు కొద్దిగా వణుకుతున్నా పడిపోకుండా జాగ్రత్తగా నిలబడి మరలా జయిస్తూ ముందుకెళ్ళగలుగుతున్నామంటే ఆ నిత్య ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి. దీన్ని రోమపత్రిక 8:30 అంటాడు చూడండి జాగ్రత్తగా. రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. మొదటి నుంచి అంతేనా? ముందుగా ఎవరిని ఎరిగానో ప్రారంభం నుంచి, ఆ సైకిల్ ప్రారంభం నుంచి కావాలా? అనగా అయ్యా సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే ఏంటయ్యా? ఒక ఆలోచన, ఒక నిర్ణయము, ఒక కమిట్మెంట్. అది క్రియల్లో కాదు, ఆలోచనల్లో. అరే నువ్వు పని చేయడానికంటే ముందు నీకు సంకల్పం తెచ్చుకోవాలి ఫస్ట్ అంటమ్మా. అంటే పని చేయడానికంటే మునిపే మన హృదయంలో మన ఆలోచనల్లోనే ఒక నిర్ణయం జరగాల. అని అంటాడు తన్ను ప్రేమించు వారికి అనగా తన సంకల్పము. ఈ సంకల్పంలోనే దేవుడు కొంతమందిని ఏం చేశాడు? పిలిచాడు. ఎంతమంది పిలిచారు? ఎంతమంది పిలిచాడు ఆయన? క్రైస్తవులందరినీ పిలిచాడు. అయ్యో అందరూ పిలువబడ్డ వాళ్ళే. పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు కొందరే. క్రైస్తవులు అందరూ ఈరోజు సంఘంలో కూర్చొని ఈరోజు ఆదివారం కదా చక్కగా దేవుని సన్నిధిలో ఆనందపడుతున్నారు. వారందరూ పిలువబడిన వారే. కానీ దాంట్లో ఆయన యొక్క సన్నిధిలో నిలబడి నిర్దోషిగా ఉండడానికి మాత్రము కొంతమందే ఏర్పరచబడ్డారు. కానీ ఆయన దయా సంకల్పం చొప్పున ఎంతమందినైతే ఆయన పిలిచాడో ఎస్, ఎందుకంటే అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లుగా ఎవరిని ముందుగా ఎరిగెనో, అంటే ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడట. కరెక్టేనా? ఎక్కడ? జగత్తు పునాది పడక మునిపే ఆలోచనలోనే ముందే డిసైడ్ అయిన. నాకు తెలుసు, నాకు డేవిడ్ తెలుసు, దీవెన్ తెలుసు, నాకు స్టీఫెన్ తెలుసు, మోషేస్ తెలుసు, అందరు తెలుసు. అంటే మీరు పుట్టలేక అప్పుడు అట్లా పుట్టక ముందే కార్యాలు జరుగుతాయా? అబ్రహాం దగ్గర జరిగింది అదే. అబ్రహాం దగ్గర యాజకత్వం అనేది రాకమునిపే, దశమ భాగాలు రాకమునిపే, ఆ వ్యవస్థే పెట్టక మునిపే జరిగింది అక్కడ. అదే రీతిగా జగత్తు పునాది వేయబడిందే వాక్యము చేత. ఆ వాక్యము వ్యక్తపరచబడకుండా ఆలోచనలో ఉండగానే సమస్తము చోటు చేసుకుంది అక్కడ. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగి ఉన్నాడో ముందుగానే నిర్ణయించాడు ఆయన. డిసైడెడ్. అయ్యా మరి ఇప్పుడు పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో ముందుగా నిర్ణయించబడిందా? మొత్తం అంతా ఆల్రెడీ ప్రీఫిక్స్డ్. ఇది నువ్వు కొత్తగా దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారంట. నేను ఎందుకు ఇంతకన్నా ప్రయాసపడి ఇన్ని కష్టాలు పడి నేను అలంకరణ మార్చుకొని, వస్త్రాలు మార్చుకొని, సినిమాలు మార్చుకొని, సీరియళ్ళు మార్చుకొని, ఎవరిని ఏమనకుండా నా బాధలు నేను ఎందుకు ఇంత పడుతున్నా, నా మానాన్ని నేను పోతే బాగుంటుంది కదా అనుకునేవు. యోనా కంటే ఘోరం అయిపోతావు. నా మాట వింటున్నావా? నువ్వు దేవుని చిత్తంలో లేకపోతే పర్వాలే, నువ్వు ఎటెల్లా నేను పట్టించుకోవడానికి. తృణీకరించబడిన ప్రజలు కొంతమంది ఉన్నారు, వారిని గురించి అన్న లెక్క చేయడు. కానీ నీవు కనుక నిజంగా ఎన్నికలో ఉండి, నిన్ను దేవుడు ఎరిగి ఉండి, నిన్ను నిర్ణయించుకొని ఉండుంటే కనుక నాన్న నువ్వు ఏ వంకరేషాలు వేసినా కత్తిరిచ్చేస్తాడు ఆయన. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రాంతీయ భాషలో మీకు అర్థమవునట్టే చెప్తున్నా. నీవు కొంచెం ఆయన ఆజ్ఞలో నుంచి ఆయన భక్తి మార్గం తప్పావా అని చెప్పి గట్టి కొట్టేస్తాడు. ఆ వేసేది ఆర్థిక ఇబ్బంది, ఆ వేసేది ఆరోగ్య సమస్య, ఆ వేసేది కుటుంబ సమస్య, అవి రాగా నీకు అర్థం కావాలి ఏమని? నీ ప్రధాన కాపరి నేను ఎక్కడో సరిగ్గా ఉండమంటున్నాడు ఆయన. ఆమేన్ అని అంటాడు. ఎవరినైతే ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించుకున్నాడు ఆయన. డిసైడెడ్గా. కొత్తగా ఈ లిస్టులోకి ఎవరు చేరరు. కరెక్టేనా అయ్యా? కొత్తగా ఈ లిస్టులోకి ఎవరు చేరరు. తర్వాత ఇదంతా అయ్యా
ఇది ఎట్లా చెప్పిన గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినాడు, ఆల్రెడీ జాబ్లో ఫిక్స్ అయిపోయినాయి, మేమెందుకు ప్రయత్నం చేసాడు అన్నట్టుంది. కరెక్టేనా? జాబ్ ఇచ్చేటోళ్ళు ఆల్రెడీ కొంతమంది ఫిక్స్ అయిపోయారు, వాళ్ళకి ఇచ్చేస్తానికి కమిట్ అయిపోయారు. ఇక మధ్యలో మనం అప్లై చేసుడు వేస్ట్. కరెక్టేనా? నిర్ణయంలో లేని వారికి ఇది ఇంతే. అంటే బ్రదర్, ప్రపంచమంతటికి నువ్వు క్రైస్తవ్యం కాదంటున్నావా? ప్రపంచమంతటికి క్రైస్తవ్యమే. కానీ దానిలో దేవుడు కొంతమందిని తన వధువుగా, తన భార్యగా, తన సింహాసనం పైన కుడిపార్శ్వను కూర్చోవడానికి నిర్ణయించుకున్నాడు. వారిని గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడతానంటాడు. నిర్ణయించుకున్నాడయ్యా. ఆ నిర్ణయించుకున్న వాళ్ళే నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన. కరెక్టేనా? నీతిమంతులుగా తీర్చడం అంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు ఎట్లా అవుతాడు? ఒక వ్యక్తి తాగుబోతే ఎప్పుడవుతాడు? తాగినప్పుడు. ఒక వ్యక్తి పాల వ్యక్తి ఎప్పుడవుతాడు? నీతిమంతుడు ఎప్పుడవుతాడు? అబ్బా, ఏంది ఆయన ఇంత చిన్న విషయానికి కూడా ఇన్ని ఉదాహరణలు చెప్పాలా నేను? తాగేవాడు తాగుబోతాడు, నీతిమంతుడు ధరించి కూడా నీతిమంతుడు. మనకు పెద్ద నీతి అని లేదు, మనలో ఏ నీతి లేదు. నీతిమంతుడైన ఆయన ధరించుకోవడం వల్ల మనం నీతిమంతులు అవుతున్నాం. అంతేనా కదా? ఎప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మర్చిపోరు మీరు ఈ విషయాన్ని. ఆమేన్. మన నీతిమంతుగా తీరుస్తున్నాడని. ఎలాగంటే నెమ్మదిగా తన బోధ ద్వారా, తన సహవాసం ద్వారా, తన పిల్లల ద్వారా, తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా మనలో ఉన్నటువంటి శుద్ధీకరణ చేస్తూ, చెడ్డవైన వాటిని తొలగింపజేస్తూ, తన యొక్క మంచి గుణలక్షణ స్వభావాలు మనలో పెడుతూ, నెమ్మది తన సారూప్యంలోనికి తీసుకొస్తూ ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన ఎవరినైతే నీతిమంతులుగా చేస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడు ఆయన? నా మాట జాగ్రత్త వినండి. నీతిమంతులుగా చేయబడు. ఎప్పుడు నీతిమంతులుగా చేయబడతాము? వాక్యం వల్లే. అంతేనా? వాక్యమును చేర్చుకుని వాక్యమును మనం అవలంబించడం వలన నీతిమంతులుగా చేర్చబడుతున్నాము. ఆ వాక్యం మనలో కార్యం జరిగినప్పుడు మనం ఏమవుతున్నాము? వీఆర్ గ్లోరిఫైడ్. నా మాట జాగ్రత్త. మనం మహిమపరచబడుతున్నాము. అంటే మొదటగా ఆలోచనలో ఉన్న వారిని నిర్ణయించుకున్నాడు, నిర్ణయించుకున్న వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు, నీతిమంతులు చేసిన వారిని మహిమపరుస్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఆలోచన, నిర్ణయము, నీతిమంతులుగా చేర్చడము, నీతిమంతులుగా చేర్చిన వారిని మహిమపరచడం. కరెక్టేనా? ఆలోచన, నిర్ణయము, మహిమ. కరెక్టేనా? ఎస్ సార్. ఆలోచన, నిర్ణయం రెండు ఒకటే. ఆలోచనలో నిర్ణయించుకున్నాడు ఆయన. కరెక్టేనా కదా? అంటే ఏంది? ఆలోచన, నీతిమంతులు, మహిమపరచబడ్డం. ఆలోచన, నీతిమంతులు, మహిమపరచబడ్డం. ఆలోచన, నీతిమంతులు. అమ్మ, ఖాళీలు పూరిచ్చేశారు మీరు. మీకు అర్థమైందా? ఆయన ఆలోచనలోనే నిర్ణయించుకున్నాడు. వాక్యము వలన నీతిమంతులు అవుతారు. ఇలాగున వాక్యము తర్వాత ఇక వాక్యము నుంచి నేరుగా దేహం రావడానికి మధ్యలోనే ఇదే థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. థియోఫనీ అంటే ఏంటది? ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. కొట్టే తగలదా? ఇంజక్షన్ ఇస్తే సూది విరిగిపోతుంది అని చెప్పలేరు ఇంకా. కరెక్టే, అవన్నీ కూడా సరైన ఉదాహరణలే. కానీ ఇంకొంచెం మనం లేఖన ప్రకారంగా చూసే ప్రయత్నం చేద్దాం. సరైనటువంటి సమాధానం అది కూడా. ఎందుకంటే ఆ దేహంలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ రక్త మాంసాలు మారిపోతాయి, మార్పు చెందబడతాయి. కరెక్టేనా? కానీ ఈ థియోఫనీ చూడండి. దేవుడు తన్ను తాను ఆత్మగా ఉన్నటువంటి ఆయన తన నిత్యమైన ఆలోచన గుండా వాక్యంగా మారి, వాక్యములో నుంచి థియోఫనీగా తను తాను రూపు చెందుకొని ఈ థియోఫనీలో నుంచి శరీరాన్ని అమర్చుకున్నాడు ఆయన. అమర జాగ్రత్తగా వినండి. ఆయన అమర్చుకున్న ఆ శరీరం ఏదో కాదు. ఆ చివరిలో ఉన్న శరీరము పూర్వకాలమందు ఆయన అనేకమైన ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా మనతో సంచరించి మాట్లాడాను. కానీ తన అంత్య దినాల మొత్తం తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఒక శరీరమును అమర్చుకొని ఉండెను. ఒక కన్యక కుమారుని కంటది.
ఇవన్నీ కూడా ఆ యొక్క చివరి శరీరం అని చెప్పబడుతున్నటువంటి ఆ దశ యొక్క నెరవేర్పు. కానీ ఈ దశలోనికి రావడానికంటే మునుపు దేవుడు థియోఫనీగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన దేవుడు శరీరధారిగా వచ్చిన రూపానికి మనుష్యులు శరీరధారిగా వచ్చిన రూపానికి వ్యత్యాసం ఉన్నది. అయ్యా నా మాట జాగ్రత్తగా, దేవుడు శరీరధారి అయిన దానికి మనము శరీరధారి అయిన దానికి వ్యత్యాసం ఉన్నది. ఎక్కడ అంటే దేవుడు శరీరాధారిగా అవ్వడానికి మధ్యలో వాక్యము థియోఫనీ అనేటువంటి అనేకమైనటువంటి ప్రక్రియల గుండా వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. కానీ నీవు నేనైతే ఇదిగో ఈ థియోఫనీ అనేటువంటి ఈ క్రియను బైపాస్ అయ్యాము. నా మాట వినండి. అయ్యో ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్తా. ఆదికాండంలో ఒక మోస్ట్ కాంట్రవర్షియల్, మొదటి అధ్యాయంలో ఒక కాంట్రవర్షియల్ మాట ఉంటుంది. కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదమైన ఒక మాట. మొదటి అధ్యాయంలో ఆయన నరులను మన పోలిక చొప్పున చేద్దాం. కరెక్టేనా అయ్యా? ఏంది కరెక్టేనా? ఏమంటాడు ఆయన అక్కడ? నరులను మన పోలిక చొప్పున చేద్దాము అనగానే చాలా మంది చూసారా, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురుగా ఉన్నాడు కాబట్టి ఆయన రూపంలో చేస్తానంటున్నాడు. ఆయన మన అంటే ఎంతమంది? ఒక్కరికంటే ఎక్కువ. ఇంతకీ అసలు నరుల్ని చేసేటప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? నా ప్రశ్న జాగ్రత్తగా వినాల. నేను అందుకే ఇంత పెద్ద సిరీస్ చెప్పా, ఒక ప్రక్రియ చెప్పా, ఇంత సమయం తీసుకుని అరగంట సేపు. దేవుడు నరులను చేస్తున్నప్పుడు జాగ్రత్త వినండి. ఎందుకంటే జగత్తుకు పునాదులు వేసి పునాది తర్వాత మనుషులు చేశాడు. మనుషులు చేసేప్పుడు ఆయన ఏ రూపంలో అవుతున్నాడో అదే రూపాన్ని మనుషులకు ఇచ్చానంటున్నాడు ఆయన. కరెక్టేనా? ఆయనకి ఏ రూపం ఉన్నదో అదే రూపం మనిషికి రావాలి. ఇప్పుడు దేవుడు మనుష్యులను తయారు చేసి ఇదిగో మన పోలికలో చేద్దామయ్యా వీరిని అనేప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఖచ్చితంగా శరీర రూపంలో అయితే లేడు. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల కిందే మరి అనేటువంటి ఒక స్త్రీ గుండా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. మనకు ఆది కాండం కాకుండా యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో సృష్టి అంతా కలిగింది వాక్యం మూలంగానే, వాక్యంగానే చెప్పాడు ఆయన. అసలు సృష్టి చేసినప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు మన పోలిక అని అన్నాడు. నేను నాకు అదే అడుగుతా, అసలు మన పోలిక అన్నప్పుడు దేవుడు ఏ పోలికలో ఉన్నాడయ్యా? అలా అనుకుంటారు, నీలాగా నాలాగా 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఒక ముక్కులో ఉన్నాడు అనుకుంటున్నారు. అయ్యా ఏ రూపంలో ఉన్నాడు ఆయన? ఆయన వాక్య రూపంలో నుంచి థియోఫనీగా తను తను మలుచుకున్న రూపంలోనే సృష్టి చేశాడు. దేవుని యొక్క తన్ను తాను బహిర్గతం చేసుకుంటున్న విషయాల పట్ల అవగాహన లేకపోవటం వల్ల మన పోలికలో చేశాడండి అనగానే, ఓహో దేవుడు మన పోలికలో ఎవరిని చేశాడు? జాగ్రత్త, నా మాట మంచి వినండి. దేవుడు పలికిన మాట చెప్పండి. మన పోలికలో నరులను చేద్దాము. మరి ఇప్పుడు స్త్రీలను ఎవరి పోలిక చెప్పున చేశాడు? నరులు అంటే ఓన్లీ పురుషులేనా? నరులు అంటే స్త్రీ మరియు పురుషుడు, కరెక్టేనా? మరి మన పోలికను చేద్దామన్నప్పుడు సరే మీ లాజిక్ ప్రకారంగానే ఆయన మనిషిలాగే ఉన్నాడు అనుకోని పురుషుని చేశాడు అనుకోండి, మరి స్త్రీని ఎవరి రూపంలో చేశాడయ్యా? ఇక్కడ పరలోకపు తల్లుడు దూరుతాడు, కరెక్టేనా? ఆ పరలోకపు తల్లిని దుర్బోధగాడు వచ్చి దూరి, చూసారా దేవుడు మన పోలికను చేద్దామన్నప్పుడు దేవుడికి భార్య ఉందండోయ్, అందుకే దేవుడి పోలికలో పురుషుల్ని ఆయన భార్య పోలికలో స్త్రీలను చేశాడు. ఇదొక సైడ్ కిక్ గాడు, ఇదొక దుర్బోధ. ఆ పరలోకపు తల్లి అని చెప్పుకొని వచ్చేది ఒక పెద్ద దుర్బోధ. అది సహోదరులంతా దాని నుంచి విడుదల పొందును గాక. ఎన్నికలు ఉన్నప్పుడు ఎప్పుడైనా విడుదల పొందాల్సిందే. కానీ నరులను చేద్దామయ్యా అని చెప్పి దేవుడు పలికిన మాట పలికిన తర్వాత ఆయన అంటాడు, మన పోలికలో చేసేసాడు. నరులు అంటే స్త్రీ పురుషులు చేశాడు. కానీ పోలిక అనగానే ఒకవేళ ఆకృతిని బట్టి శరీరంలో ఉన్నటువంటి అదే ప్రతిబింబాన్ని తీసుకొచ్చి పెట్టేది ఉంటే స్త్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు? దేవుడికి పురుషుని రూపం ఉంటే ఆదాముని చేశాడు. మరి ఆదాము
భార్య అయినటువంటి అవ్వను ఏ రూపంలో చేశాడు? ఇంకో విషయం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి వ్యత్యాసం కనిపించాల. ఆదికాండంలో ఒక సృష్టిక్రమం కనబడుతుంది మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరొక సృష్టిక్రమం కనబడుతుంది. మొదటి అధ్యాయంలోనేమో మన రూపంలో చేద్దాము, చేసేసాడు ఆయన. 2వ అధ్యాయానికి వచ్చేసరికి మాత్రము ఆయన ఏం చేశాడు? ఒక మట్టి దేహాన్ని తయారు చేశాడు. ఎస్ ఆర్ నో? జాగ్రత్తగా మంటి దేహాన్ని తయారు చేశాడు. ఇక్కడ దీన్నే ఈ వర్తమానం కూడా దేవుడు బయలుపరిచింది. ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఇదిగో మన పోలిక చొప్పున చేద్దామని చెప్పి చేసిన ఆ మనుషుడు ఈజ్ ఎ స్పిరిట్ మ్యాన్. ఆయన ఆత్మరూపంలో థియోఫనీ రూపంలో ఉన్నటువంటి మనుష్యుడు అన్నాడు. ఆయన థియోఫనీ రూపంలో ఉన్న మనుష్యునికి జంతు సంబంధమైనటువంటి ఒక దేహం అమర్చాల. ఈ సృష్టిలో కాలం అనే పరిమాణంలో ఈ భూ సంబంధమైన ఒక దేహాన్ని జోడించాల. మీకు ఉదాహరణ చూపిస్తా. ఒక వ్యక్తి జీవముతో ఉండి బ్రతికి నివసిస్తున్నవాడు ఒకడు జీవాన్ని కోల్పోయి శవంగా మారినవాడు ఒకడు. ఇతడికి అతడికి తేడా ఏంటిది? ఇద్దరిలో దేహం కనబడుతుంది నాకు. ఇద్దరిలో కూడా మంటి చేత తయారు చేయబడిన దేహం కనబడుతుంది. ఇతరులో రెండిట్లో తేడా ఏంటంటే జీవమే తేడా. కరెక్టేనా? అందుకే దేహాలలో కూడా రకరకాల దేహాలు ఉన్నాయి. 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. నా మాట జాగ్రత్తగా ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దేర్ ఆర్ సెలెస్టియల్ బాడీస్. అయ్యా మీరు తెలుగులో చూస్తుంటే వస్తువు అని కనబడుతుంది. కరెక్టేనా? తర్జమా పొరపాటది. వస్తువుని ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్, కరెక్టేనా? ఆబ్జెక్ట్ అని రాయాలి. కానీ బాడీస్ అంటే దాని అర్థం ఏంటయ్యా? దేహాలు. కరెక్ట్. ఇంగ్లీష్లో ఎంతమంది చూస్తున్నారు నా మాట? నేను చెప్తున్న మాట చూస్తున్నారా? ఆయన అంటాడు చూడండి జాగ్రత్తగా. అక్కడ తెలుగులో ఇంగ్లీష్లో దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అండ్ ద బాడీస్ టెరెస్ట్రియల్. అంటే భూలోక సంబంధమైన దేహాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన దేహాలు ఉన్నాయి అంటాడు. కరెక్టేనా? కానీ ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. తర్జమా అచ్చంగా తప్పు చేశారు. అక్షరంలో కొన్ని పొరపాట్లు నుండి తర్జమా చేసేప్పుడు భాషాంతరాలలో తప్పిదాలు అనేవి సహజమే. కానీ మూల ప్రతుల్లో చూస్తే అక్కడ అంటాడు పరలోక సంబంధమైన శరీరాలు ఉన్నాయి, అవి సెలెస్టియల్ బాడీస్. అవి ఇక్కడ బాడీలు కావవి, టెరెస్ట్రియల్ బాడీస్ ఉన్నాయి. టెరెస్ట్రియల్ అంటే ఈ భూలోక సంబంధమైన బాడీలు. ఈ బాడీలు వీటి యొక్క రూపము, వీటి మహిమ, ఇవి చేయబడుతున్న విధానం వేరు. దేవుడు మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున నరులను చేద్దామన్నప్పుడు ఆయన చేసింది సెలెస్టియల్ బాడీస్ని. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. మొట్టమొదటిగా సెలెస్టియల్ బాడీని చేశాడు. ఆ సెలెస్టియల్ బాడీని తర్వాత టెరెస్ట్రియల్ బాడీలోకి పెట్టాడు ఆయన. అవి రెండు కలిసిపోయాయి. అరే సెలెస్టియల్ బాడీ టెరెస్ట్రియల్ బాడీ రెండు ఏకమవుతాయా? అంటే ఇప్పుడు మీలో ఏకమై ఉన్నాయా? అయ్యా నేను మీకు ఒక మర్మము చెప్పకుండా ఉండడానికి నాకు ఇష్టం లేదు. చూడండి ఒక వాక్యం తీయండి. నేను రెప్పపాటులో చదవండి అయ్యా. అయ్యో నేను మీకు ఒక మర్మం చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇది మర్మము, రహస్యము, అందరికి తెలీదు. ఎన్నికలో ఉంటే నీకే తెలియపరచబడుద్ది. ఇది ఏంటయ్యా మర్మము? మనం నిద్రించమయ్యా అందరము. నిమిషంలో రెప్పపాటులో కడబూరం మ్రోగుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి. తర్వాత మనమందరం మార్పు పొందు. దేని మార్పు?
ఆల్రెడీ నేను డైటింగ్ చేసి మంచిగా సన్నగా నాజుగా అయిపోయా, నాకెందుకు మార్పు అనుకుంటావేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను రోజు ఏది పెడితే తినకుండా చాలా జాగ్రత్త ఆరోగ్యంగా తినకుండా దేహాన్ని కాపాడుకుంటా, నాకెందుకు మార్పు అనుకుంటున్నావేమో. ఆల్రెడీ నేను మంచి లప్పెడంత పావు కేజీ పౌడర్ వేసుకొని మంచిగా రెడీ అవుతున్నా, నాకెందుకు మార్పు అనుకుంటావేమో. కాదు కాదు, ఏదో మార్పుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు గారు. ఆయన అంటాడు ఏమని, బూరం రోగును మృతులు ఏది అసలు మృతుడైందే క్షయుడు గనుక, క్షయుడు అంటే క్షీణించిపోయేది, వాడు మృతుడైందే క్షయించే దేహంలో ఉన్నాడు కాబట్టి క్షయమైపోయి మృతుడయ్యాడు. కానీ అక్షయుడే లేచాడా. తర్వాత ఇంకో మాట, మనం మార్పు పొందుతాము, క్షయమైన ఈ శరీరము అయ్యయ్యో క్షయమైన ఈ దేహము అక్షయమైన దేహాన్ని ధరించుకుంటుందా. పొద్దున లేచి మన బట్టలు వేసుకున్నట్టు ఈ టెరెస్ట్రియల్ బాడీ ఆ సెలెస్టియల్ బాడీతో ఏకమైపోద్దట. నా మాట వింటున్నారా? ఏంటంటే ఈ టెరెస్ట్రియల్ బాడీ, ఈ భూ సంబంధమైన ఈ దేహము, క్షయమగుతున్న ఈ దేహము క్షయము కానటువంటి, ఎన్నటికి నశించినటువంటి, మహిమలో వేరే స్థాయిలో ఉన్నటువంటి ఆ దేహాన్ని ధరించుకుంటుందంట. అంటే ఎక్కడో ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపంలో పడిపోవడానికంటే ముందు చెప్పబడిన కార్యంలోనికి మళ్ళా మనం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ అగైన్ బ్యాక్ టు ద ఈడెన్. ఇస్తారునో ఏదైనా ఏం జరిగింది, ఒక సెలెస్టియల్ బాడీని దేవుడు చేశాడు. ఆయన సెలెస్టియల్ గా ఉన్నప్పుడు థియోఫోన్లో ఉంటే థియోఫోన్ తయారు చేశాడయ్యా. తర్వాత అక్కడ మనుషుడు అతనికి రెండింటిని జోడించాడు. దేన్ని? మృగ సంబంధమైన అంటే ఈ భూలోక సంబంధమైన ఒక దేహాన్ని, ఆత్మ సంబంధమైన థియోఫ్ అనే దేహాన్ని రెండింటిని జోడించాడు అక్కడ. కానీ మానవులు ఆదాము అవ్వలు పాపం చేయగానే వారు మహిమను కోల్పోయిన రాయబడుతుంది. వారు కోల్పోయిన మహిమ ఏదో కాదయ్యా, ఆ సెలెస్టియల్ బాడీ. ఏ మహిమను? ఇప్పుడు మీరు చదివారు చూసారా, ఇది 40 వచ్చిన మళ్ళీ చదవండి, 1 కొరింథీ 15:40. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగులో తేడా కొట్టేస్తా ఉంది. అక్కడ సెలెస్టియల్ బాడీలు ఉన్నాయి, అక్కడ భూ సంబంధమైన దేహాలు ఉన్నాయి. But the glory of the celestial is one. The glory of the celestial is one. అంటే అది ప్రత్యేకమైనదయ్యా. ఆ సెలెస్టియల్ బాడీ యొక్క మహిమ చాలా ప్రత్యేకమైనది. దేవుడి కాల వర్తమానికుడు అంటాడు, వెన్ యు ఆర్ ఇన్ థియోఫనీ, నీవు ఆ థియోఫనీ దేహంలో ఉన్నప్పుడు యు విల్ నో ఎవ్రీథింగ్ అంటాడు ఆయన. నీకు సమస్తము తెలియపరచబడుద్ది. నాకు తెలుసు, ఇక్కడ నుంచే చూస్తా నేను ఏమని, ఋత్విక్ ఏం ఆలోచిస్తున్నాడు అని నాకు తెలిసిపోతుంది. ఎందుకని ఆ సిస్టర్ నిద్రపోతుందో నాకు తెలిసిపోతుంది. ఎందుకని వాడు నన్ను చూడట్లేదో నాకు తెలిసిపోతుంది. నేను థియోఫనీలో ఉండగానే, ఎందుకంటే దేహాన్ని బట్టి నియమాలు ఉన్నాయి, దేహాన్ని బట్టి పరిమాణాలు మారుతున్నాయి. ఈ దేహము పరిమాణాలు దాటి వెళ్ళలేదు. పరిమాణాలు దాటి వెళ్ళాలంటే నా టెరెస్ట్రియల్ బాడీ సెలెస్టియల్ బాడీని పట్టుకోవాలా. ఇది దానితో ఏకమైనప్పుడే పరిమాణాలు దాటి మరి చూడగలుగుతా నేను. అప్పుడు కానీ మనం వెళ్ళలేం. ఇప్పుడు నువ్వు నేను దేవునిలో ఉన్నాం. మనం మరణించిన తర్వాత నువ్వు దేవునిలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకొని చక్కటి జీవితాన్ని జీవిస్తూ శుద్ధీకరణ జరిగిస్తూ ఈ వర్తమానాన్ని అంగీకరిస్తూ ఈ వాక్యం చేత వర్తమాన చేత నిన్ను అలంకరింపజేసుకొని ప్రభు యొక్క ఆత్మ ముద్రను పొందుకుంటే గనక ఆ తర్వాత నువ్వు మరణిస్తే, వెల్కమ్ బ్రదర్ అని ఒక బాడీ వెయిట్ చేస్తుంది నీకోసం. ఏంటది? వెల్కమ్ మై బ్రదర్ అని వెయిట్ చేస్తుంది. ఆ బాడీయే మన థియోఫనీ. ఆదాముకు ముందే ఇచ్చాడు దేవుడు, కానీ ఆదాము వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోయారు. మనకు తర్వాత ఇచ్చాడు దేవుడు. ఆ థియోఫనీ మన కొరకు ఇంకా ఎదురు చూస్తున్నది. దీన్ని 2 కొరింథీలు అంటాడు చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం.
భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. రెండు విషయాలు చెప్తున్నాడు అక్కడ. గుడారం వేరు, నివాసం వేరు. అయ్యా వ్యత్యాసాలు చూడాలా. గుడారం వేరు, నివాసం వేరు. గుడారాలలో ఇప్పుడు మీకు అర్థమైంది. గుడారాలలో టెరెస్ట్రియల్ గుడారాలు ఉంటాయి, సెలెస్టియల్ గుడారాలు ఉంటాయి. నివాసం చేసేది సోల్, ప్రాణము. ఈ ప్రాణము ప్రస్తుతానికి మనలో ఇప్పుడు ఈ భూమి మీద క్షయమైపోయి దేహంలో నివాసం చేస్తున్నది. కానీ ఒక రోజున అయ్యా ఈ గుడారం శిథిలమైపోద్ది. అంతేనా? ప్రపంచ అందగత్తెలు, అందగాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరు నేడున అయ్యా ఊగులాడుతున్న స్కిన్తో కనబడుతున్నారు నెట్లలో. నా మాట వింటున్నారా? ఒకప్పుడు అరే ఎంత అందగత్తెలు, ఎంత అందగాళ్ళు అనుకున్నారు అందరూ, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి. కరెక్టేనా? నీవు నేను పెద్ద ఎక్సెప్షన్లు ఏం కాదు. కరెక్టేనా? అంతే. ఎప్పటికైనా మన అందరము ముసలడం కాక మానదు. ఎందుకంటే ఈ గుడారం శిథిలమైపోయే గుడారమే. కానీ పౌలు గారు ఒకటి అంటాడు, ఏనాన్నా ఈ గుడారం శిథిలమైపోయే గుడారానికి ఏందయ్యా? ఇప్పుడు కూలిపోయే ఇంటికి ఏం నిర్మాణాలు చేస్తావయ్యా? కూలిపోయే ఇంటికి ఏం మరమ్మతులు చేస్తావు? ఇటు పక్క నిర్మాణం నేను చేస్తాను, అటు పక్క కూలితేనే ఉంది. అది ఏం చేస్తుందని నేను శిథిలమైపోద్ది ఒక రోజున. దీని గురించి ఎక్కువ పట్టించుకోకు. అప్పుడు పౌలు గారు ఒక మాట అంటాడు, ఈ భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక. అంటే చేతులతో చేయబడలేదు అయ్యా. చేతులతో ఆదికాండము 2వ అధ్యాయంలో చేశాడు ఆయన. అది టెరెస్ట్రియల్ బాడీ. కరెక్టేనా? చేతులతో మంటి దేహాన్ని చేతులతో చేశాడు. ఆ మంటి దేహమే క్షయమగు దేహము. కానీ చేతులతో చేయబడింది ఏంటిది? నోటి మాక్కు చేత మన రూపంలో, మన స్వరూపంలో నరళం చేద్దాము. నోటి మాట చేత చేసినటువంటి ఆ సెలెస్టియల్ బాడీ ఉంది. చేతులతో చేసిన బాడీ, చేతులతో చేయని గుడారం. తెలుస్తుందా మీకు? అర్థమవుతుందా? చేతులతో చేసిందేమో ఈ దేహాలు. ఆదికాండం 2వ అధ్యాయంలో నేలమంటి నిర్మించి దాంట్లోనికి జీవవాయువును వదిలినటువంటి పరిస్థితి. కానీ చేతులతో చేయబడినటువంటి చేతి పని కాక, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేతే కట్టబడ్డది, నిత్యమైనదియునైన. నిత్యము అంటే అది కాలం అనే పరిమాణంలో ఎన్నటికి ఉండదు. ఒకప్పుడు ఆదాము అవ్వలతో పాటు వాళ్ళ యొక్క భూ సంబంధమైన క్షేమకు దేహాలతో ఆ పరలోక సంబంధమైన థియోఫనీ దేహాలు కలిసిపోయినప్పుడు కాలం లేదు అక్కడ. అందుకే ఈ సైంటిస్ట్లను చూస్తుంటే ఈ భూమికి 600 కోట్ల లక్షల సంవత్సరాలు. నీకు ఎందుకు అట్లా కనబడుతుందా నాయన అంటే, ఆదాము అవ్వలు పాపంలో పడిన తర్వాతే వాళ్ళ యొక్క సమయము, కాలం అనే పరిమాణం లెక్కించడం జరిగింది. కానీ వాళ్ళు పడిపోవడానికంటే ముందు అది కాలం అనే పరిమాణంలో లేకుండా ఆ పదార్థ రూపంలో ఉన్నటువంటి భూమి వృద్ధి చెందుతూ కలిసిపోతూ ఉన్నటువంటి సృష్టి అది. ఆయన అక్కడ అంటాడు అది నిత్యము నిలిచేది. అంటే ఆ దేహము కాలం అనే పరిమాణానికి వెలుపలుండే దేహం అది. అప్పుడప్పుడే ఫ్లయింగ్ సాసర్స్ ద్వారా విజిటింగ్ ఇస్తుంది అది. ఎంతమంది నా మాట పట్టుకున్నారు? దేవదూతల వలె అప్పుడప్పుడే ఆ ఫ్లయింగ్ సాసర్ ద్వారా మెల్లగా థియోఫనీ వచ్చి కనబడిపోతుంది. ఆ మహిమ దేహం వచ్చి కనబడిపోతుంది. ఎసార్నో తర్వాత నిత్యమును నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనకున్నదని ఎక్కడుంది? ఆ గుడారం ఎక్కడుంది? అందరు ఏమనుకుంటారంటే పరలోకంలో మన కోసం దేవుడు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడంటే ఇట్లా ఒక బంగారపు పునాది, తర్వాత వెండితో డెకరేషను, దానికి ఒక ఎంట్రన్స్ హౌజు, ఇట్లా ఆలోచిస్తున్నారు. కరెక్టేనా? పరలోకం అంటేనే నివాసాలు తయారు చేస్తున్నా అంటేనే ఎట్లా ఎంచుకుంటారంటే ఇక్కడ ఉన్న గుణపెంగులు కాదు బ్రదర్, అదంతా గోల్డ్ హౌసెస్. మనపురం గోల్డ్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకొచ్చి ఇల్లు కడతారు అక్కడ. ఇలాంటి ఆలోచన విధానం కాదు కాదు కాదు. ఆయన చెప్పుచున్నది చేతులతో చేయబడినటువంటి నిర్మాణం అది. ఆ నిర్మాణం సెలెస్టియల్ బాడీస్ అయ్యా. ఆ సెలెస్టియల్ బాడీస్ మన కోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన. బ్రదర్ మన అందరికీ సెలెస్టియల్ బాడీలు ఉంటాయా? అందరికి ఉండవయ్యో. ఎవరైతే ఈ ఆలోచనలో ఉన్నారో, ముందు నిర్ణయంలో ఉన్నారో
వారి కొరకైతే ఆ సెలెస్టియల్ బాడీలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇదని చెప్పాలంటే నువ్వు ప్రమాదంలో పడిపోతున్నప్పుడు నేను తప్పించడానికి దేవుడు వాడుకుంటుంది కూడా నీ సెలెస్టియల్ బాడీనే. ఏయ్ పోయి కాపాడు. నా మాట వింటున్నారా? మీరు ఎంతమంది సెలెస్టియల్ బాడీని ఫీల్ అయ్యారు, అనుభూతి చెందగలిగారు? చెందుతారయ్యా దర్శనాల ద్వారా, కళల ద్వారా, అనుభూతుల ద్వారా. కాకపోతే సమస్య ఏంటంటే మీ గుడ్డితనం మీకు కనబడతలేదు. ఎందుకయ్యా అంటే దేవుడి కాల వర్తమానం కూడా చెప్తాడు, యూ కెనాట్ సీ ద థియోఫనీ ఇఫ్ గాడ్ నాట్ అలౌడ్. దేవుడు అనుమతించకపోతే ఆ థియోఫనీ కనబడదు. ఇప్పుడు అబ్రహాం ఎదుటికి మెల్కిసెదెకు ఆయన వచ్చాడంటే దేవుడు అనుమతించాడు కాబట్టి ఆయన కనబడ్డాడు. శిష్యుల మధ్యలో పునరుద్ధానం తర్వాత యేసుప్రభు వారు వాళ్ళందరి మధ్యలో కనబడతా తిరుగుతూ ఉన్నాడు, కానీ అందరు కనబడలే. కరెక్టేనా? కనబడలే. కొంతమందికి కనబడుతున్నాడు ఆయన. ఎందుకంటే అప్పుడైనా హీఈస్ ఇన్ అ గ్లోరిఫైడ్ స్టేటస్. ఆయన ఆ దేహంలో నుంచి మహిమా దేహంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ దేహంలో ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఉంటాయండి. ఈ దేహంలో లిమిటేషన్స్ ఉంటాయి. చాలామంది నేను ప్రశ్న చూసా, మీ యేసుప్రభు దేవుడు అంటారు, ఒక రక్తస్రావం వచ్చి స్త్రీ ముట్టగానే నన్ను ఎవరు ముట్టాను అంటాడు. దేవుడు అయితే ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియకుండా దేవుడు అయిందా అని కొంతమంది దూషణకరంగా మాట్లాడుతున్నారు. వారికి దైవత్వం గురించిన మర్మాలు తెలియకుండా మాట్లాడతారు. కరెక్టేనా? దైవత్వం గురించిన మర్మాలు తెలియక మళ్ళీ ఈ మధ్యకాలంలో మరొక సహోదరుడు, మీరు దేవుడు దేవుడు అంటారు, వచ్చిందే బలి అర్పణ అవ్వడానికి అంటారు, మళ్ళీ ఎందుకు చివరి నిమిషంలో తండ్రి తండ్రి నన్ను కాపాడు, ఈ పాత్ర నా దగ్గర తొలగించు అని ఎందుకు అంటున్నాడు? నీకు దైవత్వం అర్థం కాలే. క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవ్యం అనేది, ఈ బైబిల్ అనేది నీ స్కూల్లో పుస్తకాలు చదివినట్టు అర్థమయ్యేది కాదు. ఇది చదవాలి అంటే ఇగో ఇక్కడ ఆలోచనలో నువ్వు ఉండాలా. ఈ ఆలోచనలో ఉండి ఈ వాక్యము చేత నిన్ను నువ్వు సిద్ధపరచుకొని చూడగా ఈ ఆత్మ ముద్ర పొందుకోవాలా. ఆ తర్వాత థియోఫనీ ధరించాలా. ఆ తర్వాతే మహిమా దేహంలోనికి, గ్లోరిఫైడ్ బాడీలోకి నువ్వు వెళ్ళాలా. అంతేగాని ఎలా పడితే అలా చదివి బైబిల్లో ఇది ఇలా ఉందేంటి, అది అలా ఉందేంటి, నీకు అర్థం కాక నువ్వు అలా మాట్లాడావు. నీ పొరపాటు ఏం లేదు. ఎందుకంటే నాన్న కోడి ఎప్పుడు కోడి పిల్లలాగా అరుస్తుంది. అది కరెక్టేనా? కోడిలాగా అరవడంలో తప్పేమని ఉందా? ఆలోచనలు లేనివాడు అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు కలుగుడంలో కూడా ఏం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఆలోచనలో ఉన్నటువంటి మీకు మాత్రము దేవుడు మీకు ఒక పెద్ద ధన్యతనిచ్చాడయ్యా. తెలుసా, బైబిల్లో చాలా ధన్యవచనాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడతాయని అంటాడు, ఎందరైతే ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాలు వింటారో చదువుతారో వారందరూ ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ ధన్యవచనాలు ప్రపంచంలో అందరికి కాదండి, ఈ ఆలోచన వాళ్ళకే. నేను చెప్తా వధువు ధన్యతలు అని చెప్పి ఒక వర్తమానం చెప్తా, సమయం ఉంది దానికి. అన్ని ధన్యతలు అందరికి కావు, కొన్ని ప్రపంచ సర్వలోకానికి అధికమైన మెజారిటీ మాత్రము తన భార్యకు మాత్రమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ విషయం అర్థం కాలే చాలా మందికి. అందుకే ఆయన అంటాడు, ఈ క్షయత అక్షయతను ధరించుకోవాలా. ఈ టెర్రెస్ట్రియల్ బాడీ ఒక రోజున ఆ సెలెస్టియల్ బాడీతోని ఏకమైపోద్ది. అంతేనా? కానీ చాలామంది యొక్క చూపు ఈ టెర్రెస్ట్రియల్ బాడీ మీదే ఉంటుంది. పొద్దున లేచి స్నానం చేసినామా, డెటాల్ సబ్బెట్టి రుద్దినమా, తెల్ల గనబడ్డామా, పని చేసుకున్నామా, కాసేపు గౌరవప్రదమైన జీవితాలు, ఒక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసామా, అయిపోయిందా, పడుకున్నామా లేదా. కానీ క్షయించిపోతుందన్న విషయాన్ని అతను గమనించరు. ఎప్పటికైనా ఈ గుడారాన్ని వదిలి వెళ్ళాలని గమనించట్లేరు. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క దృష్టి ఈ యొక్క టెరెస్ట్రియల్ బాడీ పైన ఉండదయ్యా. ఎప్పుడు చూడు ఆ థియోఫనీ గురించి ఆలోచిస్తాడు, ఆ సెలెస్టియల్ బాడీ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే దాని మహిమే వేరే. అసలు దాని మహిమ పరిమాణాలు దాటేది. దాని మహిమ నిన్ను నన్ను క్రీస్తు ఎదుట నిలబెట్టేది. దాని మహిమ ఈ భూమి మీద ఏ ఒక్క సృష్టితో పోల్చదగినది కాదది. దాని మహిమ లైటనింగ్ స్పీడ్తో వెళ్తుంది. కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళేటువంటి మహిమ దాన్ని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు ఆ చోట, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చేయడు అంటాడు ఆయన. మీరు అనేక మార్లు కొన్ని మాటలు వినుంటాడు. ఆ దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి ఎవ్వరూ కూడా సమీపింపలేని ప్రజ్వలిస్తున్నటువంటి ఆ యొక్క దగదగలాడుతున్నటువంటి ఆ అగ్నిగా ఉన్నటువంటి ఆయన తనలో నుంచి ఒక చిన్న భాగాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ భాగాన్ని లోగోస్ అని పిలిచారని వింటారు. అయ్యా,
ఇదే లోగోస్. థియోఫనీనే లోగోస్. ఎందుకంటే ఆత్మ నుంచి లోగోస్, లోగోస్ నుంచి శరీరం అని వింటాం, కానీ మధ్యలో ఖచ్చితమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యాకోబును దేవుడు దర్శించింది కూడా థియోఫనీ బాడీలోనే. పెనుగులాడాడు, గెలిచి పేరు మార్చిచ్చుకున్నాడు ఆయన. ఆమేన్. రాజులను సంహారం చేసి గెలిచి వచ్చిన వాడికి ఆ థియోఫనీ ఎదురుపడ్డది. ఆమేన్. ఎందరైతే జయించుచు ముందుకు వెళ్తూ ఉంటారో, జయిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా మాట జాగ్రత్త వినండి, వారు తమ థియోఫనీకి దగ్గర అవుతారు. నా మాట వినండి. ఒక ఆయన ఇట్టగే పడుకున్నప్పుడు ఉన్నటువంటి అకస్మాత్తుగా ఎక్కడికో తేలిపోతున్న అనుభూతి కనబడింది బైబిల్లో. అనిపించి తర్వాత అంటాడు, ఒకడు ఎవరో నాకు తెలియదు, ఆయన ఒకడు 3వ ఆకాశానికి కొనిపోబడిను అన్నాడు. ఆయన శరీరముతో వెళ్ళెనో ఖచ్చితంగా శరీరం లేకే వెళ్ళిండు ఆయన. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళాలంటే ఈ టెరెస్ట్రియల్ బాడీ పనిచేయదు, అక్కడికి సెలెస్టియల్ బాడీ వెళ్ళాలా. ఎవరు మాట్లాడిన మాట? పౌలు గారు మాట్లాడిన మాట. ఆయన ఏమంటాడు, నేను అక్కడ ఉచ్చరింప శక్యము కాని మాటలు విన్నానయ్యి. అక్కడ నాకు అర్థం కాదు, పౌలు గారు ఉచ్చరింప శక్యం కాని మాటలు అంటే ఈ భూలోక పరిమాణం అయి ఉండదు. అది ఖచ్చితంగా ఏదో ఉన్నతమైన పరిమాణాలే. నువ్వు పరిమాణం ఎట్లా దాటావయ్యా ఈ దేహం పెట్టుకొని? నో, ఈ దేహం దాటడానికి, ఈ దేహం అక్కడ దాటడానికి వీలలేదు. ఈ దేహాన్ని గట్టిగా 300 స్పీడ్లో నేను గాలికి ఎడితే నీ చెంపలు ఎగిరిపోతే చినిగిపోతాయి. తట్టుకోలేదు ఈ దేహం. కరెక్టేనా? నువ్వు నార్మల్గా మీ పిల్లలు నీ బస్సులో వెళ్ళేటప్పుడు కిటికీ దగ్గర పెట్టి వాడి బుగ్గలని ఉబ్బు అంటున్నాడు, తట్టుకోలేదు. చిన్నపాటి వేగానికి దేహం తట్టుకోలేదు. అలాంటి పరిమాణాలు దాటగలిగే వేగమా? అది ఈ దేహంతో కాదు, సెలెస్టియల్ బాడీతోనే వెళ్ళగలుగుతారు. ఆయన అన్నమాట అదే. అందుకే ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. దేహముతో వెళ్ళేనా, దేహము లేక వెళ్ళేనా నాకు తెలీదు. పౌలు గారు మాకు తెలుసు. ఎందుకు చెప్పనా? నీ లేఖనాలు, దేవుని యొక్క లేఖనాలు చెప్తున్న మాట, సెలెస్టియల్ బాడీస్ మాత్రమే సెలెస్టియల్ స్పేసెస్లోకి వెళ్తాయి. పరలోక సంబంధమైనటువంటి పరలోకమైన స్థలాల్లోకి పరలోక సంబంధమైన దేహాలే తీసుకెళ్తాయి. భూలోక దేహాలు తీసుకెళ్ళలేవు, వాటి వల్ల కాదది. ఈ దేహము శిథిలమైపోవాల్సిందే, ఇక్కడ పండుకోవాల్సిందే. కరెక్టేనా? ఇక్కడ జాగ్రత్తగా గమనించాడు. మరొక విషయాన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ దేవుడు నరులను చేసేప్పుడు దేవుడు మనుషుల్ని 3 భాగాలుగా చేశాడు. కరెక్టేనా? ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరం. కరెక్టేనా? ఇది శరీరము, ఇది ఆత్మ, ప్రాణం. నాకు తెలిసి ఇది మీరు ఎప్పుడు వినకపోవచ్చు, వింటే గాడ్ బ్లెస్ యూ, ధన్యులు మీరు. విన్నారు ఎప్పుడన్నా? ఇది వింటే ధన్యులే మరి మీరు. ఇక్కడ 2 ఉంటాయి కదా. ఒకటి విశ్వాసము, అవిశ్వాసం. ప్రాణంలో. ఆత్మలో ఏముంటాయి? జ్ఞాపకము, హేతుబుద్ధి, ప్రేమ, తర్వాత జ్ఞాపకము, హేతుబుద్ధి, ప్రేమ, మరి ఇంకా ఊహ. కరెక్టే, ఊహ. ఇంకోటి ఐదోది ఏంటిది? ఐదోది ఏందయ్యా? మళ్ళీ దీన్ని ఒక వర్తమానం చెప్పుకుందామా? కాదు. జ్ఞాపకము, హేతుబుద్ధి ఉండండి, మనస్సాక్షి. అయ్యా వీటిపైన ఒక వర్తమానం చెప్తాను, ఒక రోజు చెప్పక తప్పదు ఇక, ఎందుకంటే అది మీకు బ్రెయిన్లో కూర్చోలేదు. తర్వాత ఇది దేహం. దేహం తెలుసు కదా, దీనిలో 5 సెన్సెస్ ఉంటాయి. అంటే 5 జ్ఞానేంద్రియాలు. కన్ను, చూచుట, వినుట, మాట్లాడుట, స్పృశించుట, ఇంతేనా? 5 జ్ఞానేంద్రియాలు, 5 సెన్సెస్ అక్కడ ఉంటాయి.
ఇప్పుడు ఒక వర్తమానం చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమానము ఈ మెల్కీసెదెకు ఎవరైన వర్తమానంలో 96వ పేరా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ అంశాన్ని ఒక్క రోజులో ముగించలేము, దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది మనం ముందుకు సాగిపోదాం. 96 తెలుగులో ఉంటే అద్భుతంగా ఉంటుంది. తెలుగులో ఉందా? ఒక్క నిమిషం కదా, సేమ్ పేరైనా చూద్దాం, జాగ్రత్త గమనించడా. అయ్యా, మీరు ఇప్పుడు హెబ్రీ పత్రికలో చదివారు ఒక మాట, ఏది? నిరంతరం యాజకుడిగా ఉన్నటువంటి ఆయనకు 2 బిరుదులు వాడబడ్డాయి అక్కడ. కరెక్టేనా? 2 బిరుదులు వాడబడ్డాయి. ఏంటేంటిది ఆయన బిరుదులు? చూడండి, నీతికి రాజు. ఆగండి, ఒకటి నా మాట విన్నా, ఒకటి నీతికి రాజు, సమాధానముకు రాజు. రెండోది సమాధానముకు రాజు, సమాధాన రాజు. మీకు అర్థమవుతుంది రాస్తున్నా. తర్వాత ఆయన 2 రాజులు కదా. ఆయన ఈ 2 టైటిల్స్ని కలిగి ఉన్నాడు. నా మాట వినండి, ఏదైనా ఒక టైటిల్ అయినా ఒక నామనైనా కలిగి ఉండాలంటే ఆ ప్రత్యేకమైన కార్యము, ఆ ప్రత్యేకమైన విజయం వచ్చినప్పుడు మాత్రమే ఆ పేర్లు అక్కడ చోటు చేసుకుంటాయి కదా. ప్రైజ్ ది లార్డ్. యేసు మహారాజ్కి. ఇంకొంచెం గట్టిగా వెనకాల నిద్రపోతే లేస్తారు. రారాజుకే. లేచిరు మిట్ట మధ్యాహ్నం పడుకుంటున్నారే, అందుకే పొద్దున్న తిని రావద్దని చెప్తాను నేను. జాగ్రత్త. ఆయనకు 2 బిరుదులు ఉన్నాయి. ఈ 2 బిరుదులు ఊరికే రావు. ఆయన ఎక్కడో విజయాన్ని సాధించి 2 బిరుదులు పొందుకున్నాడు ఆయన. ఒకటి నీతికి రాజు, సమాధానపు రాజు. రెండోది తర్వాత చూడండి, అక్కడ ఆయన 2 రాజులుగా ఉన్నాడు. ఎస్, ఆయన 2 రాజులుగా కనబడుతున్నాడు. అంటే 2 పనులు, 2 క్రియలు, 2 కార్యాలు చేస్తున్నట్టు కనబడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శరీరమందు వచ్చి ఎప్పుడు మెల్కీసెదెకు ఉన్నప్పుడు శరీరంలో వచ్చాడా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకని మీరు రెస్పాండ్ అవ్వడం లేదు? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఖచ్చితంగా ముత్యాలు మీరు నిద్రపోతున్నప్పుడు అయ్యా, మీరు ఆసక్తి కలిగి ఉంటేనే ముత్యాలు వేస్తా. మీరు యామరపాటుగా నిద్రలో ఉన్నప్పుడు నేను ఎట్టి పరిస్థితి చెప్పా, బ్రదర్ ఎల్లకాలం ఇట్టాగే మేము ఉంటామంటారా? నేనేం చేసేది లేదు, చెప్పడం కూడా మానేస్తా. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్త వినకపోతే ఒక సండే మొత్తంలో 1 గంట వాక్యాన్ని కేటాయించలేరా? ఇలా వేళ వాక్యం నుంచి పక్కకి తప్పిస్తారు మీరు. మీరే మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది మీరే. ఆమెను చెప్పలేకుండా, ఒక స్తోత్రాలు చెప్పలేకుండా, ఒక గ్లోరీ చెప్పలేకుండా, ఆ ప్రార్థన చేసే విధానాన్ని పూర్తిగా సర్వనాశనం చేసింది మీ భవిష్యత్ తరాన్ని మీరే. మాదిరిగా జీవించండి. మీరు ఎన్ని మార్లు చెప్పించుకుంటారు? మీరు చేస్తున్న భక్తిని బట్టి మీ పిల్లలు చేస్తారు భక్తి. మీరే నిద్రపోయినటువంటి చల్లబడిపోతుంటే వాడు చల్లబడిపోరా? ఆయన ఒక మాట అన్నాడు చూడండి అక్కడ, ఈ 2 టైటిల్స్, 2 రాజులుగా ఆయన ఎప్పుడున్నాడు? మెల్కీసెదెకుగా ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన. ఎప్పుడు? హెబ్రీ పత్రికలో రాసినట్టుగా ఆయన పేరుకి ముందు నీతి రాజనియో సమాధాన రాజని ఉంది. ఎప్పుడు? ఆయన మెల్కీసెదెకు ఎక్కడున్నాడు? థియోఫానీలో ఉన్నాడు. థియోఫానీలో ఉన్నప్పుడు 2 రాజులుగా ముందుగానే వచ్చేసాడు, జయించేశాడు. థియోఫానీకి వచ్చేసరికి 2 ఉన్నాయి, కానీ దేహంలోకి వచ్చేసరికి ఇప్పుడు అంటాడు చూడండి, ఇప్పుడు ఆయన శరీరమందు వచ్చి అంటే థియోఫానీలో నుంచి దాటి, థియోఫానీలో నుంచి ఒక దేహాన్ని ధరించుకొని, ఒక శరీరాన్ని అమర్చుకొని, ఆ శరీరంలో పైనున్న శరీరమును పొందినందున ప్రకటన 21:16లో ఆయన రాజులకు రాజుగా పిలువబడెను. నా మాట వినండి, ఆయన
రాజులకు రాజు. కరెక్టేనా? ఈ టైటిల్స్ ఆయన పొందుకుంటున్నటువంటి ఆ పరిస్థితిని, ఆయన శరీరధారిగా అవ్వడానికి ఏ ఏ సంఘటనల్లో, ఏ ఏ స్థాయిలలో ఈ టైటిల్స్ని పొందుకున్నాడో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ ఆయనలో ముగ్గురు కలిసి ఉండిరి. అయ్యో, నా మాట వినండి. ఈ రాజులన్నీ ముగ్గురు ఒకటే, కానీ వీటిని ముగ్గురు అనే పేరు పెట్టాడు ఆయన. కరెక్టేనా? ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? హీ ఈజ్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్. ముగ్గురు కూడా కలిసి ఎక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఒక పోలికతో పోలిస్తాడు చూడండి. రాజగు దేవుడు, రాజగు దేవుడు, రాజగు థియోఫనీ, రాజగు థియోఫనీ, రాజగు యేసు, రాజగు యేసు. జాగ్రత్త, ఇంకొంచెం ముందుకు రండి. ఆయనే రాజులకు రాజు, ఆయనే రాజులకు రాజు. ఆత్మ శరీరము ప్రాణము వలె అన్నియు ఆయనలో ఏకమైనవి. ఒక్క నిమిషం. ఈ మూడు యొక్క నామాలు ఆయన ధరించుకోవడాన్ని ఆయన ఆత్మ, శరీరము, ప్రాణముతో పోల్చి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఎలాగున్న మానవుడికి ప్రాణము, ఆత్మ, దేహము అని ఎలాగున్నావో అదే రీతిగా దేవుడు ఈ నామముల రూపములో ఆయన ఏమంటాడంటే ఇట్స్ ఆల్ మెట్. ఇవన్నీ కలిసిపోయి ఎట్లా? జస్ట్ లైక్ ఒక విధముగా. ఏ విధంగా? ప్రాణాత్మ దేహములు ఎలాగున్నావో ఇదిగో ఈ మూడు నామముల యొక్క రాజుగా ఆయన అదే రీతిగా ఉన్నాడు అంటాడు. ఇంకొంచెం లోతులోకి వెళ్ళండి. అన్నీ కలిసి ఒకటే ఆయన. అన్ని కలిసి ఒక్కటే. ఇప్పుడు ఇవన్నీ కలిస్తేనే మనం ఒక్కటి. నేను నిన్ను చూసి నువ్వు ముగ్గురుగా ఉన్నావు నేను చెప్పను, నువ్వు ఒక్కడివే అంటాను, కానీ నీలో మూడు ఉన్నవి. అలాగే దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో మనుషుల్లో చూసినట్టుగా ప్రాణము, ఆత్మ, దేహం అని చూస్తున్నట్టుగా ఈ మూడు క్రియల్ని చూడగలుగుతామంటున్నాడు ఆయన. చూడండి, కొంచెం ముందుకు రండి. ఆయన తండ్రి కూడా, ఆయన తండ్రి అయి కూడా ఉన్నాడు. అనగా మొదటివాడు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, నీతికి రాజు, ఆత్మ గుణలక్షణము థియోఫనీ. ఒక్క నిమిషం. ఇప్పుడు దేవునికి కూడా ఇదే రూపాన్ని ఒకసారి పెట్టి చూద్దాం. ఇప్పుడు రాజులకు రాజు అనేటువంటిది ప్రకటనలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆ నామం అన్నాడు. పైనది బయట శరీరమేనా? రాజులకు రాజు. ఆయన దేహంలో వస్తున్నప్పుడు రాజులకు రాజుగా ఉంటున్నాడు. ఆమేన్. ఆ మాట మళ్ళీ చదవండి అయ్యా. 97 పేరాలో మళ్ళీ చదవండి. ఆయన తండ్రి కూడా, అదందరి కిందిది. అనగా మొదటివాడు కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, నీతికి రాజు. ఒక ఇంగ్లీష్ అవుతుంది చూడండి. ది కింగ్ ఆఫ్ రైచియస్నెస్, ద స్పిరిట్ అట్రిబ్యూట్. అయ్యా మధ్యలో ఏముంటుంది? ఈ మధ్యలో ఏంటయ్యా? ఈ గుండాలలో స్పిరిటేగా. ఈ స్పిరిట్ ఆఫ్ దీనికి ఉన్నటువంటి అట్రిబ్యూట్, దీని లక్షణం ఏంటో తెలుసా? ఏంది? నీతికి రాజు. ఈ బయటది శరీరంలో వస్తున్నాడు కాబట్టి రాజులకు రాజు, ఆయన స్పిరిట్లో ఉంటున్నాడు కాబట్టి నీతికి రాజు. కరెక్టేనా? ఇప్పుడు ఆయన ప్రాణంలో సమాధాన రాజు. ఎంతమంది జ్ఞాపకం ఉంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము దేవుని ముద్ర అంటే దేవుడు అనుగ్రహించు సమాధానమై ఉంది. ఎంతమంది విన్నారు? అయ్యా జ్ఞాపకం ఉన్నదా? ఇక్కడ ఎంతమంది ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఈ ఆత్మ ఉంటేనే దేవుణ్ణి ఒకడు ఏమంటాడు? ఆయనను క్రీస్తు అని పిలవగలుగుతాడు. కానీ ఎవడిలోనైతే ఈ సమాధాన రాజు అని చెప్పబడుతున్నటువంటి ప్రాణమునందు అభిషేకం ఉంటుందో వాడే ముద్రను పొందుకుని దేవుని రాజ్యంలోకి వస్తాడు. ఆ మూడు అట్రిబ్యూట్స్, ఆ మూడు దశలను మనుషుల్లో చూపించినట్టుగానే దేవునిలోనూ చూపిస్తున్నాడు. ఇది నీకు ఇంకెక్కడా కనబడలేదు. ఎందుకంటే ఈ వీటిని చూడాలంటే మెల్కీసెదెకునే చూడాలి, తర్వాత శరీరధారిగా వచ్చిన వాళ్ళని చూడాలి. మెల్కీసెదెకులోనే ఆ థియోఫనీ యొక్క మర్మము బయటపడతా ఉంది. మిగతా చాలా చోట్ల వచ్చాడు. బైబిల్లో థియోఫనీలో రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అనేక రూపాల దేవుడు ఈ భూమిపైకి థియోఫనీగా వచ్చాడు. కానీ వాటన్నిటిలో
అబ్రహాము యొద్దకు వచ్చిన థియోఫనీ ప్రత్యేకమైనటువంటి, అది వంశము లేనిది, ఆది లేనిది, అంతము లేనిది, తండ్రి లేనిది, తల్లి లేనటువంటిది, సర్వోన్నతుడైన దేవుడికి నిత్యము యాజకత్వము చేసేది. అయ్యా, ఆయన సర్వలోకానికి రాజై ఉన్నాడు కదా. ప్రకటన గ్రంథంలో అదే ఉందయ్యా, సర్వలోకానికి రాజు, సర్వలోకానికి ప్రభు. కానీ ఆయన కొంతమందికే నీతిని అనుగ్రహించేవాడు. ఎవరెవరు నీతిమంతులు? అన్ని కాలాల్లో 4 వర్గాలు గుర్తుంటే నేను చెప్పిన మాట నీకు తగులుతాయి. ఎవడెవడు నీతిమంతుడు? తప్పు చేసిన లోతు కూడా నీతిమంతుడే. లోతు చివరికి తన కుమార్తెలతోనే శయనించిన పరిస్థితి, అయినా నీతిమంతుడై పిలువబడ్డాడు. అంటే నీతిమంతులని పిలువబడుతున్న వాళ్ళు తప్పిదాలు ఉంటాయి. నీతిమంతుడు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. అంటే నీతిమంతుడు పడిపోవడం జరుగుతుంది. కానీ ఈ సమాధాన రాజు అనేటువంటి ఈ ప్రాణం అనే స్థాయిలోకి వచ్చినవాడు, వాడు కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఎడం పక్కన 1,00,000 మంది పడ్డా సరే, వాడు సమాధానాన్ని కోల్పోడు. వాడు స్థిరంగా బలంగా నిలబడతాడు. వాడు నా మాట వింటున్నారా? ఈ థియోఫనీలో గుండా ఇంకా అనేకమైన మర్మాలు చెప్పబడ్డాయి. వాటన్నిటి దేవుడు అనుగ్రహిస్తున్న కొంత ముందుకు సాగిపోదాం. ముఖరించండి, ప్రార్థన చేసుకున్నాడు. కొత్తది ఏమైనా గ్రహించారా? దయచేసి వాక్యం చెప్పేప్పుడు కొంచెం యాక్టివ్గా వినండి. మీ ఆసక్తిని బట్టే ఇక్కడున్న వ్యక్తుల నుంచి ప్రభు మాట్లాడేది. మీరు ఆసక్తిని కోల్పోతే ప్రభు ఏది మాట్లాడు. అన్నీ మనకు తెలుసు అనుకుంటే తెలిసినట్టుగానే ఉంటాయి. నేర్చుకుందామని చూసామా అంటే నేర్చుకుందాం అన్నట్టుగానే ఉంటాయి. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక ఆ పాప యొక్క నామకరణం వైపుగా, పేరు పెట్టడం వైపు అడుగులు వేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. మోకరించండి, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుల జీవం గల దేవ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీవు నిన్న నేడు నిరంతరము ప్రభా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. మార్పు చెందినటువంటి వాడు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా ఇక నీ సేవకులు ప్రభా మీరు నిలబెట్టి ప్రభా, ఇక దేవా థియోఫనీ గురించి ప్రభా మీరు ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. గ్రహించేటువంటి ఆత్మను ప్రభా ఇంకా మనకు కనిపించుకొని ప్రార్థిస్తాం. అవును ప్రభా, ఆత్మ యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయండి ప్రభా. దేవాయుగ శరీరము ప్రభా, ఆత్మ ప్రాణము ఏ విధంగా అయితే ప్రభా ఒక మనిషిని ధరించుకొని ఉంటుందో ప్రభా, అదే రీతిగా ప్రభా నీకు వందనము స్తోత్రం ప్రభా. నువ్వు కూడా ప్రభా ఈ లోకానికి సమాధాన రాజుగాను ప్రభా, నీతికి రాజుగాను ప్రభా, రాజానికి స్తుతి వందనాలు ప్రభా. రాజులకు రాజుగాను ఏ విధంగా అయితే ప్రభా ఈ సమయంలో మాకు ప్రభా జ్ఞప్తికి తెచ్చి ఉంటున్నావు, దాన్ని మా జీవితంలో ప్రభా మేము మరవకుండా ప్రభా దేవానికి వందనము స్తోత్రం ప్రభా. దాన్ని ప్రభా తలపోసుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి. ఇంకా నీ అధికమైనటువంటి ప్రత్యక్షత ప్రభా మమ్మల్ని ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నావు ప్రభా. ఇక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనము స్తోత్రాలు. ఒకనొక దినమందు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఆ మహిమ శరీరమును ప్రభా మేము పొందుకునవలసినట్టు వారుగా నీ ప్రభా మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దానికి తగినట్లుగా మేము ప్రభా ఇక పరిగెత్తినట్టు ప్రభా, నడిచినట్టు ప్రభా, ఫలించినట్టు ప్రభా నీ కృపని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఉన్నటువంటి మాటలను ప్రభా నాలో మాలో ఫలింపజేసి ప్రభా వాటి ప్రకారంగా జీవించే భాగ్యం ఇక్కడ మా అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్.